మనం బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుందాం. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పబడింది. ఎందుకని గురువుకు అంత పెద్ద స్థానాన్ని కల్పించారు? అనాదిగా మన సనాతన ధర్మాన్ని కూడా మనం ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే మహానుభావులు చెప్పేటటువంటి మాటల్లో మొట్టమొదట్లో తల్లే దైవం అని చెప్తారు. తల్లి తర్వాత పాత్ర తండ్రికి వస్తుంది. ఎందుకంటే తల్లి అరమరిక లేనటువంటి ప్రేమను పెంచేటటువంటి పరిస్థితి. ఒక బిడ్డను పెంచుతున్నామని అంటే ఏమీ ఆశించకుండా ఒక ప్రేమతత్వంతో పెంచేటటువంటి స్థితి తల్లి దగ్గర ఉంటుంది. కాబట్టి తల్లి ప్రథమ దైవం అని చెప్తాం. తర్వాత తండ్రి అంటే కొద్ది వయసు పెరిగిన తర్వాత సమాజంలో గౌరవంగా జీవించాలని అంటే ఎటువంటి జ్ఞానం కావాలి, వ్యాపార వ్యవహారాల్లో ఎలా ఉండాలి అని మొత్తం చెప్పేదంతా కూడా తండ్రి. అంటే ఒక వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికి తండ్రి పాత్ర ఏమిటో మనకు అర్థమవుతూ వస్తుంది. ఇంకా కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మూడో స్థానంలో గురువుని పెట్టారు. ఎందుకంటే గురువు లేని విద్య ఎప్పటికైనా గుడ్డి విద్య అని చెప్పబడుతుంది. గురువు కావాలి. అనాదిగా మనం ఆనాటికి ఈనాటికి చెల్లుచుకున్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితిని బట్టి సమాజానికి ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి గురువులు భూప్రపంచం మీదకి రావటం, అప్పుడున్న కాలమాన పరిస్థితులు ఏ జ్ఞానం ఇవ్వాలో ఆ జ్ఞానం అంతా ఇస్తాం, వాళ్ళు వెళ్ళిపోవటం అనాదిగా మనకు జరుగుతూనే ఉంది. చివరికి దైవం అనేటటువంటి 4వ స్థానంలో పెట్టబడింది. ఎందుకంటే గురువు ఉంటేనే దైవం అంటే ఏమిటో మనకు అర్థమవుతాయి. అసలు గురువే లేడనుకోండి, దైవాన్ని గురించి చెప్పడం తెలియదు, అన్నీ గుడ్డి నమ్మకాలు అయిపోతాయి మనవన్నీ కూడా. ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళు చేశారు, మనం చేయాలి, వాళ్ళు చెప్పారు, మనకి చెప్పారు, ఇంతవరకే తప్ప అది మించినటువంటి జ్ఞానపరమైనటువంటి అవగాహన మనకేమీ కలగట్లా. అందుకని గురువుకి ఎప్పుడు కూడా 3వ స్థానం ఇస్తూ పెద్దపీట వేయాల్సి వచ్చింది. అందువలన ఈరోజు మనం ఇక్కడ కూర్చుని చక్కగా ఇంత నాలెడ్జ్ని మనం షేర్ చేసుకోవటానికి కానీ మిత్రులందరూ చెప్పినటువంటి విషయాలన్నీ మనం వింటున్నప్పుడు వాటన్నిటి యొక్క అంతరార్థాలు ఏంటని కూడా మనం గ్రహించుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈరోజు శివశంకర వాళ్ళ అమ్మగారు ఆవిడ శరీర విరమణ చేశారు, పైకి వెళ్ళిపోయారు. అయితే మనకేం తెలుస్తుంది? పూర్వం మా నానమ్మలో తాతమ్మలో ఉన్నప్పుడు అరే మీ అమ్మ కానీ మీ తాతమ్మలు కానీ ఎక్కడికి వెళ్ళలేదురా, తిరిగి మన ఇంట్లోనే ఎవరో ఒకరి ద్వారా మళ్ళీ జన్మ తీసుకుంటారా అనేది అనాదిగా మన పెద్దవాళ్ళకి వింటూనే ఉంటాం. ఎందుకని? నా అనేటటువంటిది ఒక భ్రమ మనకు ఉంటుంది. కొంతమందిలో అది వాస్తవాలు కావచ్చు, కొంతమందిలో వాస్తవాలు కాకపోవచ్చు. బాగా ఎదిగినటువంటి ఆత్మలు అయినట్లయితే దేహం ఉన్నంతవరకే దేహపరమైన బంధుత్వాలు ఉంటాయి. దేహ విరమణ చేసిన తర్వాత పైలోకానికి జీవుడు పైకి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం బంధుత్వాలు ఉండవు, ఒక మైత్రీ భావం తప్ప మరేదీ ఉండదని చెప్పని పత్రిజీ మనకు ఆనాటికి ఈనాటికి స్పష్టంగా చెప్పటం తెలుసు మనందరికీ కూడా. అయితే ఈ భౌతిక ప్రపంచంలో మిత్రులు చెప్పినట్టుగా మనం దేహవత్త జీవిస్తున్నామా, ఆత్మవత్త జీవిస్తున్నామా? ఇవి రెండు ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. భగవద్గీత నుండి మనం చూసి వాటన్నిటిని అవపాసన పట్టినట్టయితే నేను అనబడేది దేహ పదార్థం కాదు, ఈ ప్రాకృతిక జీవిత అనుభవాలు పొందటానికి ఈ దేహాన్ని తీసుకున్నాడు ఈ జీవుడు, పైనుంచి వచ్చినటువంటి జీవుడు ఒక ఆత్మ పదార్థం, అది యథార్థమైనటువంటి నేను. కాబట్టి దేహం అనేది నేను కాదు, అందులో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థం అదే నిజమైన నేనని చెప్పని భగవద్గీతలో ఆనాటికి ఈనాటికి మనకు చెప్పబడుతున్నది. కానీ మనమంతా మరి ఇదే దేహవతి జీవిస్తున్నామా? దేహమే నేనే స్థాయిలో ఉన్నామా? లేదంటే సాధన ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసి నేను ఈ దేహ పదార్థం ఎంత మాత్రం కాదు, దీనిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ పదార్థాన్ని అనేటటువంటి దృఢచిత్తంతో మనం ఉన్నామా అనేది మనం ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సినటువంటి అంశం. అయితే పత్రిక ఎందుకని ధ్యానాన్ని పెద్దపేట వేశారంటే భౌతిక ప్రపంచం కట్టెదురుగుండా కనపడుతూనే ఉంటుంది, మనందరికీ తెలుసు. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి నేను ఈ ఆత్మ అనేటటువంటి ఏమిటి అనేది మనకు అనుభూతి చెందడం తప్ప ఎవరికి కంటికి కనపడేది కాదు. ఇక కథలో పురాణాలు మనకు చెప్తే ఎన్నెన్నో మనకు వస్తుంటాయి. అలా కాకుండా ఎవరైతే రెగ్యులర్గా సాధన చేస్తుంటామో మనలోకి మన ప్రయాణం సాగి మనలోకి మనం ప్రయాణం చేయగలిగినప్పుడు మనలో అంతర్గతంగా ఏ చైతన్యం, అదే ఆత్మని పేరు పెట్టవచ్చు, లేదంటే ప్రాణశక్తి అని చెప్పి పేరు పెట్టుకోవచ్చు. ఏది పెట్టినప్పటికీ కూడా అంతర్గతంగా ఆ చైతన్యం, ఆ ప్రాణశక్తి ఏదైతే ఉన్నదో అది ఉన్నంతవరకు ఈ దేహంలో కదలికలు వస్తున్నాయి. ఆ శక్తి వెళ్ళిపోయింది అనుకోండి, చనిపోయారండి అని చెప్పి అంటున్నాం. చనిపోయారు అనే అర్థంలోనే 2 పదాలు ఉన్నాయి. చనెన్ అంటే వచ్చాను, పోయాను అని అంటే వచ్చాడు, పని అయిపోయింది, మళ్ళీ పోయాను, వెళ్ళిపోయాడు. చనిపోయాను అన్నదానికే రావటం అయిపోయింది, తిరిగి వెళ్ళిపోయాడు. ఇవి 2 మనకు కనపడుతుంటాయి. కానీ ఎందుకు వచ్చాడో తెలియదు, ఎందుకు వెళ్ళాడో తెలియదు. సృష్టి అనేది ఎంత గొప్ప కార్యక్రమం అనేది ఇదంతా కూడా అనాదిగా మనకి కొన్ని లక్షల సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మానవులు భూమి మీద పుడుతూనే ఉన్నాం, వెళ్ళిపోతూనే ఉన్నాం. మిత్రులు చెప్పారు ఇందాక, ఒక వ్యక్తి పుట్టడం ఎంత సహజం, గిట్టడం కూడా అంతే సహజం. మరి అంతే సహజమైనప్పుడు పుట్టినప్పుడు మనం బర్త్డే సెలబ్రేషన్స్ అంటున్నాం, పండుగ చేసుకుంటున్నాం, చాక్లెట్లు పంచుకుంటున్నాం. చనిపోయినప్పుడు ఎందుకు దుఃఖపడుతున్నాం? ఇది మెయిన్ మన ముందు ఉన్నటువంటి అంశం. ఇప్పుడు
ఎందుకు దుఃఖపడతామని అంటే మనదేదో పోయింది అనేటటువంటి ఫీలింగ్. నిజానికి భూప్రపంచం మీద నాది అనేది ఏమన్నా ఉందా చెప్పండి ఒకసారి. ఎవరికి వాళ్ళు గుండెల మీద చేసుకుని కనుక పరిశీలన చేసినట్లయితే ఈ భౌతిక ప్రపంచంలో నాది అనేది ఏమన్నా ఉందా? కానీ మనం ఉన్నంత వరకు ఈ ప్రకృతి ద్వారా మనకి ఏదైతే వచ్చిందో దాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. అది పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, భోగభాగ్యాలు కావచ్చు, ఉన్నంతవరకు అనుభవించినంతవరకే మందవుతుంది. అది అయిపోయిందనుకోండి, ఏదో క్షణంలో శరీర విరమణ చేసినప్పుడు పైకి వెళ్ళిపోతున్నాం. కానీ పైకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ వస్తున్నాం, పునరపి జననం పునరపి మరణం. ఎన్ని జన్మలు, ఎన్ని వందల జన్మలు భూమి మీదకి వచ్చినప్పటికీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడి నుంచి వచ్చాం అసలు ఈ భూమి మీదకి. మళ్ళీ మరణం అనే పేరు మీద శరీర విరమణ చేస్తున్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు ఈ జీవుడు? పైకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, కిందకు ఉన్నప్పుడు ఏం జరుగుతుందనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఎలా పెరుగుతున్నాడు, కష్టాలు కానీ సుఖాలు కానీ భోగభాగ్యాలు కానీ ఎలా అనుభవిస్తున్నాడు, ఇవి మనందరికీ తెలిసినవే. కానీ పైకి వెళ్ళిపోయినప్పుడు తిరిగి మళ్ళీ జన్మ తీసుకునేదాకా పైలోకంలో అక్కడ ఏం జరుగుతుంది మన ఎవరికి తెలియదు. అంటే ఎక్కడి నుంచి వస్తున్నామో తెలియట్లే, ఎందుకు వస్తున్నామో తెలియట్లే. ఈ జీవన వ్యవధానంలో ఎన్ని లోటుపాట్లు, ఎన్ని కష్టసుఖాలు, ఈ భోగభాగ్యాలు. కొంతమంది బాగా డబ్బున్నోడి దగ్గర పుడతారు, కొంతమంది లేనివాడి దగ్గర పుడతారు, కొంతమంది మిడిల్ క్లాస్లో పుడతారు. ఈ పుట్టుకలోని ఈ వ్యత్యాసాలన్నీ ఎందుకు వస్తున్నాయి మనకేం తెలియదు. మళ్ళీ మరణం అంటే శరీర విరమణ చేస్తున్నాం, మళ్ళీ పైకి వెళ్తున్నాం. పైకి వెళ్ళినాక ఏం జరుగుతుందో మనకేం తెలియదు. మరి ఏం తెలుసు మరి మనకి చెప్పండి? ఆధ్యాత్మికత అనే ఒక పదంలోనే ఈ అంతర్గత జ్ఞానం అంతా కూడా ఇమిడి ఉన్నది దానిలో. బట్ ఆ జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు ఆధ్యాత్మిక ఒక అడుగు మనం ముందుకు వేసిన వాళ్ళం అవుతాం. అది లేదనుకోండి భౌతిక ప్రపంచాన్ని పరిమితం అయిపోతున్నాం. మనకి ఈ పరిమితాల్లో మనం ఉన్నంత వరకు కూడా జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగదు. ఇప్పుడు చిన్న చిన్న కథలు మనకు ఉంటుంటాయి. పూర్వం కృష్ణుడు అర్జునుడు మనందరికీ తెలుసు. కృష్ణార్జునుడు బావా అని ఇద్దరికి కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కొద్ది దూరంగా ఒక కట్టె, అంటే ఒక బిడ్డ చనిపోతే తండ్రి వెలిపిస్తున్నాడట. ఒక బ్రాహ్మణ ఉత్తముడు వెలిపిస్తుంటే కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు, అరే బ్రాహ్మణోత్తముడు కదా, ఇంతమందికి నీ నీతి వాక్యాలు చెప్పాడు ఆయన, ఎందుకు అక్కడ కొడుకు చనిపోయాడని చెప్పని ఏడుస్తున్నాడు, నువ్వు పోయి సముదాయించడం అని చెప్తాడు. సరే కదా అని చెప్పి అర్జునుడు అక్కడికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు బ్రాహ్మణులు ఉత్తమైనటువంటి వాడివి, నువ్వు కొడుకు చనిపోతే దేహం ఉన్నంతవరకే బంధం కదా, ఇది అయిపోయిన తర్వాత ఏమీ లేదు కదా, ఎన్ని తెలిసిన వాడివి ఎందుకు మళ్ళీ నువ్వు ఇలా కొడుకు పోయాడని వినిపిస్తున్నావు అని చెప్పని కాస్త నీతి వాక్యాలని చెప్పి తిరిగి మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు కృష్ణుడు అడుగుతాడు, ఏం చెప్పి వచ్చావంటే బాగా క్లాస్ చెప్పేసి వచ్చానని చెప్పి అంటాడు అర్జునుడు కృష్ణుడితోటి. అయితే సాహిత్యం ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినమంటాడు. ఏమిటంటే నీ కొడుకు ఎవరండి? అర్జునుడి కొడుకు అభిమన్యుడు కూడా చనిపోయాడు బాబు అంటాడు. ఒకసారి గొల్లుమంటాడు. గొల్లు మనసుగా అప్పుడు అంటాడనమాట, ఒరే వెధవా ఇప్పటిదాకా అక్కడ పోయి నువ్వు చెప్పింది ఏమిటి, ఇక్కడికి వచ్చి మళ్ళీ గొల్లుమంటున్నావు అంటే మాటలకై చెప్పటాకేనా, చేతల్లో మనం ఎక్కడున్నాం అన్నది లేదా? అది కావాలి మనకి. గురువులు ఏం చేస్తారంటే జ్ఞానపరమైనటువంటి అవగాహన అంటే ఏంటంటే మాటలకు పరిమితం కాకుండా చేతల్లో మనం ఎక్కడున్నాం అనేది మనకు కావాలి. ఆ చేతల్లో ఎక్కడున్నామని చెప్పటాకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు భూమి మీద జన్మ తీసుకుని ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో సభ్య సమాజంలో మానవాడికి ఏ జ్ఞానం అయితే కావాలో మనకి అవన్నీ కూడా మనకి ఇచ్చి వెళ్ళిపోయారు. అటువంటి అప్పుడు మనకు పత్రిజీ ఇచ్చినటువంటి సిలబస్ ఏమిటనంటే ఆ సిలబస్లో 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. ప్రతి నెల జ్ఞాన జగత్ మ్యాగజైన్స్లో మనకి ఇవన్నీ వస్తుంటాయి. 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి. తర్వాత 18 ఆదర్శ సూత్రాలు మనకి విని చదువుకొని ఆచరణలో పెట్టగలిగిన తర్వాత వాళ్ళు ఒక పిరమిడ్ మాస్టర్ అని చెప్పి చెప్పగలుగుతున్నాం. ధ్యానం చేస్తున్నాం, అవసరాలు తీరటానికి ధ్యానం చేస్తున్నామా, జ్ఞానపరమైన అవగాహన పెరగటానికి ధ్యానం చేస్తున్నామా, ఇది క్వశ్చన్ మనకి. కేవలం జ్ఞానపరమైన అవగాహన పెరగాలి అనుకున్నప్పుడు నేను దేహాన్ని కాదు ఆత్మని అన్నప్పుడు ఆత్మలో స్థిరత్వం మనకి రావాలి. అప్పుడు మన ధ్యానం ద్వారా వచ్చే శక్తి అంతా అంతర్గత పరివర్తన జరగటానికి ఉపయోగపడతాయి. అలా కాదనుకోండి కేవలం సమస్యల నుంచి బయటపడటానికి కోరికలు తీరటానికి అనుకున్నప్పుడు ధ్యానం ద్వారా మనం చేసుకున్న శక్తి అంతా కూడా మన కోరికలు తీర్చుకోవడం సరిపోతుంది, జ్ఞానపరంగా ఎదగటానికి ఉపయోగపడదు. అందువల్ల ధ్యానం చేసేటప్పుడు కేవలం ధ్యానం కోసం మన ధ్యానం ఎప్పుడైతే చేస్తామో మనకి అప్పుడు అంతర్గత పరివర్తన జరిగి నేను దేహం కాదు ఆత్మ అనేటటువంటి స్థితి అనుభూతి చెందుతాం. అలా అనుభూతి చెందినప్పుడు మనకేంటంటే వాస్తవాలు జీవించేటువంటి స్థితి వస్తుంది. ఇప్పుడు అర్జునుడు చెప్పినట్టుగా కేవలం మాటల ద్వారా కాకుండా చేతల్లో మనం ఎక్కువ అనేటటువంటిది మనకి ప్రాక్టికల్గా మనకి వస్తుంది. మనకి అవన్నీ చెప్పడానికే గురువులు మరి కారణ జన్ములుగా భూమి మీదకి వస్తుంటారు. మనకు ఉన్నటువంటి పాయింట్కి మనకు వచ్చినట్టయితే ఇప్పుడు మన అనాదిగా మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా చనిపోయినప్పుడు మనకి ఈ కర్మకాండాలు పెట్టడం వగైరా ఇవన్నీ చేస్తూనే ఉంటాం. కానీ మనకు ఉన్నటువంటి 18 ఆదర్శ సూత్రాల్లో ఒక పాయింట్ ఏమిటంటే నిజానికి ఎటువంటి కర్మకాండాలు చేయాల్సినటువంటి పని లేదు. ఇది స్పష్టంగా పత్రిక మనకి ఇచ్చినటువంటి ఒక సందేశం. అయితే లేదు అనగానే ఒకసారి మనం మింగుడు పడుతుందా? మింగుడు పడదు. ఎందుకంటే వివాహం అయిపోయింది, 10 సంవత్సరాల తర్వాత బిడ్డ పుడతాడు. 10 ఏళ్ళ పడి తర్వాత బిడ్డ పుట్టాడని ఒకేసారి మనం బిర్యానీ తీసుకెళ్ళి పెడతామా?
ఏం చేస్తాం? ఆ కురవాడికి తిని మింగేటటువంటి ఆ వయసు వచ్చేదాకా పాలు పెట్టుకుంటూ మెల్లిమెల్లిగా చేసుకుని కొద్దిగా వయసు పెరిగిన తర్వాత అప్పుడు అన్నం పెట్టడం కానీ ఇవన్నీ చేస్తాం. అలాగే సభ్య సమాజంలో మనం కూడా కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల నుంచి ఏవైతే ఆచార వ్యవహారాల కింద మనకు వస్తున్నాయో వాటికి కట్టుబడిపోయాం తప్ప యథార్థమైనటువంటి సత్యం అంటే ఏమిటంటే మనకి తెలియటిల్లా మనకి. బట్ ఆ సత్యం తెలియజేయడానికే పత్రిక వచ్చారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానంలో ఉన్నటువంటివే 18 ఆదర్శ సూత్రాలు. అందులో ఒక పాయింట్ ఏమిటంటే నిజానికి పుట్టుక ఎంత సహజమో గిట్టడం కూడా అంతే సహజము. ఇందాక మన మిత్రులు చెప్పినట్టుగా పుట్టడానికి ఎలా అయితే మనం సెలబ్రేట్ చేస్తున్నామో చనిపోయినప్పుడు కూడా మనం అలా దాన్ని సెలబ్రేట్ చేయాలి. అంటే పండగ చేసుకోగలిగి ఉండాలి. ఎందుకని పండగ చేసుకోవాలి? ఇప్పుడు సపోజ్ ఒక 300 జన్మలు అయిపోయినాయి సుశీలమ్మ గారికి అనుకుందాం. ఇప్పుడు 301వ జన్మకు వచ్చింది. ప్రతి జన్మలో ఈ జీవించినప్పుడు కొన్ని జీవిత అనుభవాలు ఆవిడ పొందుతున్నారా లేదా? జ్ఞానపరమైన అవగాహన పెరుగుతుందా లేదా? ఈ 301వ జన్మలో కూడా ఇంకా కొన్ని జీవిత అనుభవాలు పొంది పైకి వెళ్ళారు. అంటే అదనంగా పొందినప్పుడు మనం సంతోషపడతాం, దుఃఖపడతామా? సంతోషపడాల్సి వస్తుంది. అట్లా ఎన్ని జన్మల్లో అపారమైనటువంటి జ్ఞాన సంపద తీసుకుని అసలు ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో ఇవన్నీ కూడా ఆవిడ తెలుసుకుని జ్ఞానపరమైన అవగాహన పెంచుకుని పైలోకానికి వెళ్ళినప్పుడు మనం సంబరపడాలి. దాన్ని సంబరాలు చేసుకోవాలి, వేడుక చేసుకోవాలి, సెలబ్రేషన్ చేసుకోవాలి. అది మాని మనం ఏం చేస్తున్నామంటే దుఃఖపడుతున్నాం. ఎందుకంటే నా తల్లి చనిపోయిందా, లేదంటే నా భార్య పోయిందా, నా బిడ్డ పోయాడా అనేటట్టు దుఃఖం వస్తుంది మనకి. ఎందుకని? నిజానికి భౌతిక ప్రపంచం మీద నాది అనేది ఏమైనా ఉందా? చెప్పండి. భౌతిక ప్రపంచం మొత్తం మీద నాది అనేది ఏమన్నా ఉందా? నువ్వు ఏ పుణ్యకర్మ చేసావో, దానాలే చేసావో, ధర్మాలే చేసావో ఈ జన్మలో కొద్ది భోగభాగ్యాలు మనకు వచ్చినాయి. ఈ భోగభాగ్యాలు ఎంతవరకు ఉంటాయి? మనం అనుభవించినంతవరకు మనది అవుతుంది. తర్వాత మొత్తం వదిలేసి వెళ్ళిపోవాలా వద్దా? అలా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏముందంటే దేహ విరమణ చేసినప్పుడు జీవుడు బయటకు వచ్చిన తర్వాత మనమంతా ఏం చేస్తాం? ధ్యానాలకు వచ్చినాక ఇప్పుడు గతం ఏంటనే దాన్ని కాసేపు పక్కన పెడతాం. అది మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మనం దాని గురించి మాట్లాడక్కర్లా. ఇప్పుడు మనకున్నటువంటి ఈ గురువు మనకి ఇచ్చినటువంటి నాలెడ్జ్ ప్రకారంగా ఒక వ్యక్తి దేహ విరమణ చేసినప్పుడు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వాళ్ళందరూ కలిసి సామూహికంగా అక్కడికి వచ్చి ఒక అరగంట, ఒక గంట సేపు ధ్యానం చేస్తాం. ఈ ధ్యానంలో మనం ఎందుకు చేస్తామంటే ఈ ధ్యానం ద్వారా కొంత శక్తి తరంగాలు రిలీజ్ అవుతాయి. ఈ శక్తి తరంగాలు మనం ఆవిడకి ఏం చెప్తామంటే, ఇప్పుడు సుశీలమ్మ గారు ఉన్నారు, దేహ విరమణ చేసింది, ఆవిడ బయటకు వచ్చేసింది. ఆవిడేం చేస్తుంది? అయ్యో నా ఇల్లు, నా భోగభాగ్యాలు, లేదంటే నా పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని చెప్పని చూస్తూ అక్కడ ఆగిపోతుంది. ఈ ధ్యానం చేసేటప్పుడు మనం ఏం చెప్తామంటే, అమ్మా ఇది ఇంతవరకు నువ్వు వచ్చావు, ఈ జీవితంలో ఎన్నాళ్ళు నీ పాత్ర ఉందో అన్నాళ్ళు పాత్ర పోషించావు, ఇప్పుడు తిరగ అయిపోయింది, శరీర విరమణ చేసావు, పైకి వెళ్ళిపోతున్నావు. పైకి వెళ్ళడానికి నీకు ఒక గైడ్ మాస్టర్స్ 2 వస్తారు. వచ్చి మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి వాళ్ళు దారి చూపించి తీసుకెళ్ళటానికి వాళ్ళు వస్తారు. అయితే అలా వెళ్ళడానికి సరిపడే శక్తి నీ దగ్గర ఉందా లేదా? నీ దగ్గర శక్తి లేనప్పటికీ కూడా ఇదిగో మేము ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, ఈ 50 మంది 100 మంది కలిసి ధ్యానం చేస్తూ ధ్యానం యొక్క శక్తి తరంగాల్ని రిలీజ్ చేస్తున్నాం. ఈ శక్తి కూడా నువ్వు పొనికి పుచ్చుకుని నీ గైడ్ మాస్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పినట్టుగా మళ్ళీ పైలోకానికి వెళ్ళిపో అనేది ఒక సంకల్పం చక్కగా చెప్పుకొని మన అందరం ఒక అరగంట సేపు ధ్యానం చేస్తాం. అది ధ్యానం చేయటంలో ఉన్న అంతరార్థం మనకి. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమవుతాయి? ఈ శక్తి కూడా ఆ ఆత్మ తీసుకుని ఎవరైతే ఆత్మని గైడ్ చేయడానికి వచ్చారో వాళ్ళ మాట ప్రకారంగా మళ్ళీ పైలోకానికి వెళ్ళిపోవటం జరుగుతాయి. ఇక పైలోకానికి అనుకున్నప్పుడు ఆ వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానపరమైన అవగాహన బట్టి ఏ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాలి ఏమిటనేది అంతా సెపరేట్ సబ్జెక్టు. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటాం, మరణాంతర జీవితం. అంటే మరణాంతర జీవితం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటాం, అక్కడ మళ్ళీ మనకి ఎటువంటి నాలెడ్జ్ అందుతుంది అనుకున్నప్పుడు పైకి వెళ్ళి చూసినప్పుడు అక్కడ 70mm సినిమాలో ఎలా అయితే మనం పూర్తిగా మన సినిమాలు చూస్తాక అలవాటు పడ్డామో పైకి వెళ్ళినప్పుడు కూడా చక్కగా మంచి స్క్రీన్ అక్కడ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దేహం అనేది ఏమి లేదు కదా అక్కడ, హాయిగా స్క్రీన్ మీద మనం చూసి సినిమా చూసినట్టు మనం కూర్చున్నట్టయితే అసలు ఏమిటి నా హిస్టరీ అని కానీ క్వశ్చన్ వేసి మనం చూస్తాం మొదలుపెడితే ఎన్ని వందల జన్మ నుంచి భూమి మీదకి వెళ్ళాను, ఏవేమి నాలెడ్జ్ నేను పొందాను, ఎటువంటి అనుభవాలు పొందాను, కొన్ని జన్మలో హిందూగా వచ్చానా, కొన్ని జన్మలో ముస్లింగా వెళ్ళానా, కొన్ని జన్మలు అమెరికాలో ఉన్నానా, కొన్ని జన్మలు ఇండియాలో వచ్చానా, లేదంటే కొన్ని జన్మలు స్త్రీగా వెళ్ళానా, స్త్రీగా వెళ్ళినప్పుడు ఏ అనుభవాలు నేను పొందాను, మరి కొన్ని జన్మలో పురుషుడిగా వచ్చానా, పురుషుడిగా ఉన్నప్పుడు ఏ అనుభవాలు నేను పొందాను, ఇవన్నీ ఆ స్క్రీన్ మీద చూసుకుంటుంది. ఓహో ఎన్ని వందల జన్మలు అయిపోయినాయా, పర్వాలేదు నాకైతే చాలా వరకు ఎదిగాను, అయితే నా జీవితం ఇంతవరకే పరిమితమా, ఇంకా ఏమైనా ఉందా అని అనుకున్నప్పుడు మనం నివసించేటటువంటి భూమి అనేది చంద్రుడు, సూర్యుడు, సౌర కుటుంబం అంటే ఈ నవగ్రహాలు ఇదంతా కలిసి ఒక సౌర కుటుంబం అయినప్పుడు విశ్వంలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. కానీ మనకేమైనా తెలుసా? అసలు మనం నివసించే భూమి మీద ఏముందో మనకి తెలియట్లే కదా. ఇక్కడున్న పిల్లలకి అమెరికా అంటే అమెరికా ఏంటంటే తెలియదు, వాళ్ళు వీళ్ళు చెప్తే వింటాం తప్ప మనకేం తెలియదు. అమెరికా వెళ్ళి వచ్చిన వాడిని అడిగామనుకోండి, అబ్బా నేను అమెరికా వెళ్ళేసినరా, అక్కడ జీవితం ఎలా ఉంటుంది అలా ఉంటుందని చెప్తాడు.
చెప్పినప్పుడు ఓహో అమెరికా అంటే ఇలా ఉంటుందా, అయితే నేను కూడా వెళ్ళాలి అనే ఇన్స్పిరేషన్ కలుగుతా లేదా మనకి. అలాగే ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే ఈ మరణం తర్వాత ఏమవుతుంది అనుకోగలిగినప్పుడు పైకి వెళ్ళి ఆ స్క్రీన్ మీద మొత్తం చూస్తే అసలు నేను ఎన్ని వందల జన్మ నుంచి భూమి మీదకి వెళ్ళాను, ఎలా మొత్తం హిస్టరీ అంతా చూసుకుంటాం. చూసుకున్నప్పుడు ఓకే ఎన్నిసార్లు వెళ్ళి నీకు జీవితం అంటే ఇంతేనా, అదే పుడుతున్నాం, అదే పెరుగుతున్నాం, యుక్త వయసు వస్తుంది, పెళ్ళిళ్ళు అవుతున్నాయి, పిల్లలకి జన్మనిస్తున్నాం, మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం, పెళ్ళిళ్ళు చేసేస్తాం, వాళ్ళ దారాలు వెళ్ళిపోతారు, మళ్ళీ బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేస్తాం. ఏదో సమయంలో ఏం చేస్తున్నాం ముగింపు అయిపోతుంది, మరణం అనే పేరు మీద శరీరం వదిలేస్తున్నాం. ఇంకా ఇదేనా జీవితం, ఎందుకంటే జీవితం ఏమి లేదనేటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు ఇది కాదు జీవితం, దీనికంటే భిన్నమైన జీవితం కావాలి. ఏ అనుభవంతో దేహాన్ని తీసుకుని ఇవన్నీ అనుభవాలు పొందటానికి వెళ్ళానో ఇది కేవలం తాత్కాలికమే. ఎందుకంటే ఇదంతా ప్రకృతి నుంచి వస్తుంది. దేహం అంటే పంచభూతాలు నిర్మితం అని చెప్తాం. పంచభూతాలతో ఎలా అయితే శరీరం వచ్చిందో ఈ శరీరం ఏం చేస్తాం, చనిపోయిన తర్వాత అది దహనం చేసేయడం, పాతిపెట్టడం, ప్రకృతికి వెళ్ళిపోతుంది. పైనుంచి వచ్చిన జీవుడు ఏం చేస్తున్నాడు, అనుభవాలన్నీ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాడు. ఇక మరణం ఎక్కడుంది ఇప్పుడు మనకి చెప్పండి, ఉందా నిజానికి మరణం? మరి ఏనాడు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్మ భగవద్గీత ఇచ్చాడు తెలియదు, కానీ ఇప్పటికి మనకి చెప్తూనే ఉన్నాడు ఆత్మకు మరణం అనేది లేదు అని. కానీ మనం విశ్వసిస్తున్నామా? లేము. ఎందుకంటే కాలగమనంలో ఇవన్నీ కూడా రకరకాల మార్పులు చెంది అసలు యథార్థమైనటువంటి సత్యం మరుగున పడిపోయింది. భ్రమలు ఏవైతే ఉన్నాయో రాజ్యం వెళ్తున్నాయి. ఇప్పటికీ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పని మహాప్రసాద్ ఫోన్ చేద్దామంటే ఈ లోపు చనిపోయిన వెంటనే భగవద్గీతకెళ్ళి ఎక్కడ పెడతాం ఇప్పుడు మనం? చెప్పండి, ఓపెన్గా మాట్లాడదాం. ఫ్రెండ్లీగా కూర్చున్నాం మనమంతా. మీ ముఖాలుగా కనపట్టాక నేను పైన కూర్చొని, అంతేగాని నేను కూడా మీలో ఒకడినే. అర్థమైందా? భగవద్గీత ఎక్కడ పెడుతున్నాం, ఎప్పుడు పెడుతున్నాం? మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి భగవద్గీత పెడుతున్నాం. అసలు మహాప్రస్థానం వెహికల్ వస్తే ఆ వెహికల్లో కూడా గీత పెట్టుకొస్తున్నారు వాళ్ళు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే అంతకు ఆశ్చర్యం వేస్తుంది. గీత నిదానికి ఎప్పుడు చెప్పబడింది? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన స్వధర్మాన్ని వదిలేసి తాతలు తండ్రులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరినీ చంపిన తర్వాత ఆ రక్తపు నాకెందుకు బాబో, నా వద్దిదంతా అని చెప్పి బాణాలు కింద పడేస్తాడు. అంటే ఒక విధమైన వైరాగ్య భావన కలుగుతుంది. అప్పుడు కృష్ణుడు వచ్చి బుధం తట్టి, ఓరి విధవ ఇది కాదురా బాబు, నీ స్వధర్మం ఏంటో నీవు గుర్తించాలి, నువ్వు క్షత్రియ పుట్టకబుట్టావు కాబట్టి ధర్మ సంస్థాపన కోసం నువ్వు యుద్ధం చేయాల్సినటువంటి ఆవశ్యకత నీకుందని చెప్పని అన్నప్పుడు ఆ జ్ఞానపరమైన సందేశమే భగవద్గీతగా మనకి ద్వాపరయుగ ఆనాటి నుంచి ఈనాటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి రాజ్యం వెళ్తుంది. అర్థమైందా? అదే భారతదేశంలో పుట్టినప్పటికీ కూడా ప్రపంచంలో ఇవాళ ఎన్నో దేశాలకి ఇస్కాన్ అనేటువంటి ఒక సంస్థ ఈ గీతా సందేశాలని అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా మనకి అది పంచబడుతుంది. మనకి అంత జ్ఞానం ఇచ్చినటువంటి భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగిన గీత అంటే ఏంటో మనకు అర్థం కావట్లేదు. గీత ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలో మనకు తెలియట్లేదు. అంటే కొన్ని గుడ్డి నమ్మకాలు అయిపోయినాయి. ఆ గుడ్డి నమ్మకాల నుంచి మనం బుధం తట్టి బయటికి లాగటానికే గురువులు భూమి మీదకి వస్తున్నారు. మరి ఇంత జ్ఞానం మీ ముందుకు వచ్చి చెప్పే పరిస్థితిలో మేము ఉన్నామని అంటే భగవద్గీతని కానీ ఒక గీతని కాదు, ఒక మన శంకరాచార్య చెప్పినని కాదు, భజగోవిందం అని కాదు, అనేక రకాలైనటువంటి సందేశాలన్నీ పత్రిక మనకి ఇవ్వటం వలన అవన్నీ తీసుకుని మన ఆచరణలో పెట్టడం ద్వారా ఇంత ధైర్యంగా ఇవాళ మీ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. అంత జ్ఞానాన్ని ఇచ్చిన పత్రిక గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం అందరం కూడా. అమ్మా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిజానికి గతంలో మనం ఏంటి కర్మ అని చెప్పి పెట్టేవాళ్ళం. అంటే పెద్ద కర్మ, చిన్న కర్మ, ఇవన్నీ ఏంటంటే చనిపోయిన వ్యక్తికి ఎదుగు చేయాలి అనేది మనందరికీ తెలుసు. ఇంకా ఆ సబ్జెక్ట్ మనకు అక్కర్లా. ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే నిజానికి కర్మ అనేది ఏమీ లేదు. మరణమే లేనప్పుడు ఇంకా మనం ఎవరి కర్మ చేస్తున్నాం చెప్పండి? పైనుంచి వచ్చిన జీవుడు పైకి వెళ్ళిపోతున్నాడు, ప్రకృతి నుంచి వచ్చిన శరీరం ప్రకృతిలో కలిసిపోతుంది. ఎవరికి ఇప్పుడు మనం చేసేటువంటి కర్మ ఆలోచించండి జాగ్రత్తగా. అందువలన కర్మ అనేది ఎట్టి పరిస్థితుల్లో లేదు. పుట్టడం ఎంత సహజమో గిట్టడం కూడా అంతే సహజం అనే నాలెడ్జ్ ఎప్పుడు మనకు అర్థం అవుతాయి? ఈ ధ్యానం ద్వారా మనలోకి మనం ప్రయాణం చేసి ఈ దేహానుభూతి నుంచి ఆత్మానుభూతిని ఎప్పుడైతే మనం మార్పు చెందుతామో అప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి, ఈ బంధుత్వాలన్నీ ఎందుకు వస్తున్నాయి, అసలు భూమి మీద మనం ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్ళిపోతున్నాం, ఈ అవగాహన అంతా మనకు కలుగుతుంది. అది కలిగింది అనుకోండి, దేనికి మనం బాధపడాల్సిన పరిస్థితి లేదు. హై స్కూల్కి వెళ్తున్నాం, 10th క్లాస్ వరకు చదువుతున్నాం, పిల్లలందరితో ఆడుతూ పాడుతూ చట్టపట్టాలు వేసి తిరుగుతున్నాం. 10th క్లాస్ అయిపోయింది, కాలేజీకి వెళ్ళేసరికి ఆడో పక్క ఈడో పక్క అవుతుందా? అది ఎంత స్వేచ్ఛగా పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతారో ఇక్కడ కూడా మనకి ఈ జన్మ తీసుకున్న ఈ కుటుంబాల్లో ఈ పాత్ర అయిపోయింది, మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాను, వచ్చే జన్మలో మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ స్వేచ్ఛ కావాలి. రియల్ స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే స్వేచ్ఛ కావాలి. ఈ జీవుడికి ఏం కావాలి? మనకి స్వేచ్ఛ కావాలి. ఈ దేహంతో మనం ఎలా ఉన్నాం, స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటాం. దేహపరంగా ఎంత స్వేచ్ఛ కావాలని కోరుకుంటామో ఆత్మపరంగా మనకు అంత స్వేచ్ఛ కావాలి. అంటే బంధంలో మనం ఉంటాకి వీల్లేదు, బంధ రాహిత్యంలో ఉండాలి మనకి. అర్థమైందా? కర్మబంధాలు అని చెప్పి అంటాం.
ఆ కర్మబంధంలో మనం ఇరుక్కోకుండా బయటకు వచ్చి జీవించేవాడిని ఏమంటామంటే జీవన్ముక్తుడు అంటారు. విన్నారా ఇప్పుడు పేరు? విన్నారా మీరంతా? జీవన్ముక్తుడు అంటాం. అంటే జీవించే ఉంటాం, కానీ ఏ బంధంలో మనం ఉండటానికి వీల్లేదు. అన్నిటా ఉండు, బట్ ఏది అంటపడకూడదు. భగవద్గీత సందేశం అంతా ఏమిటి? చివరికి సంసారంలో ఉండి నిర్వాణం పొందమని అన్నారు. సంసారంలో ఉండి నిర్వాణం పొందాలంటే అన్నిటా ఉండు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డ, నీ కర్తవ్యం ఏమిటో 100% నువ్వు చెయ్యి. కానీ ఎక్కడ ఇదే శాశ్వతమైన భ్రమలను విరుకోవద్దని చెప్పి అంటారు. ఎందుకంటే ఇదంతా శాశ్వతం కాదు. మనకి తెలుసు ఆ సంగతి. ఆ అవేర్నెస్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ఎరుక ఎప్పుడైతే వస్తుందో మనకు కూడా మనం అన్నిటా ఉంటాం, బట్ దేనికి అంటపడకుండా ఎప్పుడు ఏ పాత్ర ఎలా పోషించాలో మనం పోషిస్తుంటాం. అందుకని ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో పత్రిక గారు ఏం చెప్పారంటే, చనిపోయిన తర్వాత మనకి ఏ కర్మతో పని లేదు, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ జీవుడు అపారమైన జ్ఞాన సంపదను పెంచుకుని పైకి వెళ్ళాడు. ఆ సంపద లేనిదనుకోండి, జ్ఞానం లేనప్పుడు మనం ఏం చేస్తాం? చనిపోయిన వాళ్ళు కూడా పైకి వెళ్ళటానికి ఇష్టం లేక, తెలియదు ఎక్కడ పోవాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ ఉన్నంత వరకు ఏ తల్లి, తండ్రి, ఈ ఇల్లు, వాడ ఉందో ఇదంతా నా శాశ్వతి, ఇదంతా నాది అనే భ్రమలో కూరుకుపోతాం. కూరుకుపోయినప్పుడు ఆ వ్యామోహం నుంచి బయటపడలేక ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. వాళ్ళని ఏమంటామంటే మనం ఎర్త్ బౌండ్ సోల్స్ అంటాం. అంటే అజ్ఞానంలో కూరుకుపోయినట్టు. అజ్ఞానం అంటే వ్యామోహం. ఇదంతా నాది అనే భ్రమలో కూరుకుపోయారు కాబట్టి శరీరం విరమణ చేసినప్పటికీ కూడా, బాబు నీ పని అయిపోయింది పదరా వెళదాం పైకని గైడ్ మాస్టర్ వచ్చి పిలిచినప్పటికీ, ఆహపో మీతో పాటు నేను రాను, చూడు నా కోసం నా పిల్లలంతా ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నారు, వాళ్ళందరూ వదిలిపెట్టి నేను ఎట్లా వస్తాను పైకి, నేను రానని చెప్పని రిఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే తెలియదు, తన ధర్మం తనకు తెలియట్లే. ఆ 4 సినిమా చూసారా మీరు? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. అబ్బా బాగా చూసారు అయితే. అన్నీ చెప్పబడినాయా? ఏ నిమిషానికి మానవుడు ఏ మాట మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడుతున్నాడు, శరీర విరమణ తర్వాత ఏం చేయాలి, బట్టలోకి ఎక్కడ చేసి వెళ్తారు, ఇవన్నీ చక్కగా తీశారు. రావాలి అటువంటి సినిమాలు. అటువంటి సినిమాలు ఎప్పుడైతే వస్తుందో సొసైటీలో కొంత మార్పు రావడానికి అవకాశం వస్తుంది. నాకు తెలుసు ఒకప్పుడు అయ్యప్ప అంటే ఎవరికి తెలియదు ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడైతే స్వామి అయ్యప్ప సినిమా వచ్చిందో అప్పటికి అయ్యప్ప ఏంటంటో ఆంధ్రప్రదేశ్లో తెలిసింది. అక్కడి నుంచి మనం మాల వేయటం మొదలుపెట్టాం. అక్కడి నుంచి మాల వేయటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయానికి జనం ఎప్పుడు పెరిగారంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాళ్ళు వెళ్ళటం వచ్చినాకే జనం పెరిగారు అక్కడ. అంతకుముందు ఇంత జనం లేరు అక్కడ కూడా. షిరిడి సాయి అంత మనవాళ్ళు ఎక్కడుంటే అక్కడ జనం పెరిగిపోతారు. అంటే ఎటు వెళితే ఇక అటే పరిస్థితి. ఎందుకంటే నేను కూడా కొన్నాళ్ళు మాల వేసినోండే, అందుకని చెప్తున్నా అనుభవపూర్వకంగా. ఆ మాల వేసినప్పుడు ఎట్లా ఉండేదంటే, దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడని చెప్పి అనుకునేవాళ్ళు. సాధన మొదలుపెట్టిన తర్వాత ఎక్కడున్నాడు దేవుడు అంటే, అహం బ్రహ్మస్మి, నేనే ఆ బ్రహ్మయ్య ఉన్నాను. సాధన పెరిగిన తర్వాత, నాలోకి నా ప్రయాణం మొదలైన తర్వాత, ఏమిటి నువ్వు జీవుడంటే, జీవుడే. కానీ మాయలో మనం ఉన్నాం అనుకోండి, దీన్ని జీవాత్మ అని చెప్తాం. జీవించే ఉన్నాడు ఒక ఆత్మగా, కానీ మాయలో ఉన్నాడు. ఈ కంటి కనపడేది శాశ్వతమైన భ్రమలో మనం కూరుకుపోయాం ఇక్కడ. అందువల్ల దీన్ని ఏమంటామంటే జీవాత్మ అని చెప్పి అంటాం. ఎవరైతే ధ్యానం మొదలుపెట్టి, సాధన మొదలుపెట్టుకుని, గురువు ఇచ్చినటువంటి అపారమైన జ్ఞాన సంపద మనం పొనికి పుచ్చుకుని, ఆ జ్ఞానాన్ని మన జీవితంలో అప్లై చేయాలి కాబట్టి జీవిస్తూ వస్తామో వాళ్ళని ఏమంటామంటే పరమాత్మ అని చెప్పి అంటాం. ఓ కృష్ణుడు తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడా లేదా? ఓ జీసస్ తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడా లేదా? మరి వాళ్ళంతా తల్లి గర్భంలో జన్మ తీసుకుని వాళ్ళు ఎందుకు దేవుళ్ళు అయ్యారు? అదే తల్లి గర్భంలోంచి జన్మ తీసుకుని మనం ఎందుకు మానవులుగా మిగిలిపోయాం? ఆలోచించాలా వద్దా? అది అంటే వాళ్ళు చక్కని సాధన చేశారు, జన్మతః సంస్కారం కొంత వాళ్ళలో ఉంది, ఈ జన్మలో వాళ్ళు అద్భుతమైనటువంటి పాత్ర పోషించడానికి ఇక్కడికి వచ్చారు. పత్రిక గారు కూడా ఒక తల్లిగారు గర్భం నుంచి జన్మించిన మనిషే. అయితే అనేక జన్మ సంస్కార బలం కారణ జన్ముడిగా భూమి మీదకి వచ్చారు కాబట్టి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఆ నాలెడ్జ్ అంతా మనకు అందించారు. ఆయన పాత్ర ఆయనకి వెళ్ళిన తర్వాత ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ఏ మార్పులు సంభవిస్తున్నాయి, దానికి అనుకూలంగా పిరమిడ్ మాస్టర్లు ఏం పని చేయాలి, ఇక్కడ ఏ పని చేసినట్టు సమాజంలో ఒక వికాసవంతమైన మార్పు వస్తుంది, ఇవన్నీ మనకు చెప్పారు. ఆయన పాత్ర పూర్తయింది, ఆ బాధ్యతలు మనకు చెప్పారు, ఆయనకి తాలు అనియారు, ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కర్తవ్యం మన మీద ఉందా లేదా? ఆ బాధ్యత మన మీద ఉందా లేదా? ఇప్పుడు మనమంతా ఏం చేయాలి? ఈ మరణం అనేది నిజానికి లేదు, కావాలంటే గీత చదవండి, ఇవన్నీ సభ్య సమాజం మిగతా వాళ్ళకి చెప్తూ, మన అనుభవాలన్నీ కూడా వాళ్ళకి చెబుతూ, ఏ కర్మ మనం చేయక్కర్లేదు, దీన్ని కూడా సెలబ్రేట్ చేయాలి, పండగ చేయాలి అనే పరిస్థితిలో డెత్ను కూడా మనం పండగ చేసే స్థాయికి ఎదగాలి. ఎదగాలా వద్దా? చెప్పండి గట్టిగా. ఎదగాలా? ఎదుగుదామా? అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఒకళ్ళు ఎదగాలని కోరుకుంటాం, జ్ఞానపరంగా ఉంటాం, మరి కుటుంబ వ్యవస్థ కదా మందంతా. కుటుంబంలో మిగతా వాళ్ళంతా ఏమంటారు? నీకే బుద్ధి జ్ఞానం ఉందా లేదురా, మొన్నటిదాకా చేసింది ఏమిట్రా, ఇవాళ నువ్వు ఏమిట్రా అంటారు. అప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే, మనకు అనుభవ జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో మనం గట్టిగా నోరిప్పి చెప్పే దమ్ము ధైర్యం మనకు వస్తాయి. అది లేదనుకోండి, గుడ్డి నమ్మకాలు వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పలేము. అందువలన ఈ ఆటుపోట్లనే ఉంటాయి.
సత్యహరిచంద్ర సినిమా చూసారా? ఒక అన్న మాట నిలబెట్టుకోవటం కోసం జీవితం అంతా సాక్రిఫై చేశాడా లేదా? ఎందుకని గుర్తుపెట్టుకున్నాం ఇప్పటిదాకా మనకి? హరిచంద్రుడు అనే పదానికి సత్య 2 అక్షరాలు ఎప్పుడు వచ్చినాయి? తన జీవితం అంతా సాక్రిఫై చేశాడు ఒక మాట నిలబెట్టుకోవటం కోసం. రాజ్యాన్ని పక్కన పెట్టాడు, భార్యను బిడ్డను పెట్టాడు, పక్కన పెట్టాడు, కాటి కాపలా కూడా వెళ్లాల్సి వచ్చింది. అంటే నైతిక విలువలు ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఆ విధంగా ఉంటాయి మనకి. ఒక సత్యం అన్నమాట నిలబెట్టుకోవటానికి అంత సాక్రిఫై చేశాడు. మనం కూడా జ్ఞానపరంగా ఎదిగిన తర్వాత ఈ జ్ఞానాన్ని సంపాదించి బయటికి పంచాలంటే ఆ సాక్రిఫై నేచర్ మనకు రావాలా వద్దా? పంచే స్వభావం రావాలా వద్దా? చెప్పటం మన ధర్మం. విని ఎలా ఉండాలి అంటే మళ్ళీ ఎవరి స్వేచ్ఛ వాడుకుంటుంది. ఇక్కడ ఏది నిబంధన అనేది కాదు. పత్రిక గారు కూడా అందుకనే స్పిరిచువాలిటీ అంటే ఏమిటంటే స్వేచ్ఛ అని చెప్పబడింది. చెప్పడమే మన ధర్మం. విన్నారా లేదా అన్నది వాళ్ళ అవగాహన ప్రకారంగా వాళ్ళు ఉంటారు. అందువలన మనకేంటంటే పిరమిడ్ సొసైటీలో ఉన్న 18 ఆధార సూత్రాల్లో ఒక పాయింట్ ఏమిటంటే కర్మకాండ వ్యర్థము, దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళు ఎందుకు పెట్టారనేది మనకు అనవసరం. పురాణాలు ఉన్నాయి, బట్ ఆనాటి కాలమాన పరిస్థితులు వాళ్ళు ఏం చెప్పారు మనకు అనవసరం. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అది చెప్పటాకే గురువులు మన ముందుకు వచ్చారు. మన యోగత్వం అనగానే ఎవరు గుర్తొస్తారు? పతంజలి గుర్తొస్తాడు. పతంజలి అనగానే అష్టాంగ మార్గం గుర్తొస్తుంది. అష్టాంగ మార్గం గుర్తురాగానే అష్టాంగ మార్గంలో ముందే దేంతో మొదలవుతాయి? యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అలా వెళ్తాయి. కానీ పత్రిక గారు వచ్చినాక ఏం మార్పు చేశారు దాన్ని? పతంజలి మహర్షి ఉన్న కాలంలో ఆయన ఇచ్చేటువంటిది రైటే, 100% రైట్ అది. అప్పుడు యమనియమాలు ముందు ఉండాలి, ఎందుకంటే కాలంలో జనం అంత స్థాయిలో ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో జనం యమనియమాలు ముందు చెప్తే పారిపోతారు, ఎవరు నిలబడరు. అందువల్ల ఇవి 2 తీసుకెళ్ళి చివర పెట్టాలి. ముందు ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాలు కావాలని ముందు కూర్చొని ధ్యానం చేయండి రా బాబు. కొన్నాళ్ళు ధ్యానం చేస్తే ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా తిరగాలి అన్నీ నీకే అర్థమవుతాయి అని మార్పు తెచ్చారు. అంటే పతంజలి మహర్షి ఇచ్చిన దాన్ని కూడా తిరగరాసేటువంటి స్థాయిలో ఉన్నారంటే పత్రిజీ గారికి ఎంత గెట్స్ కావాలి, ఉండాలా వద్దా మనకి? అంత గొప్ప గురువు దగ్గరే మనం అంతా చేరినందుకు, ఈ జన్మ ప్రణాళికలు అటువంటి ఆయన గురువుగా పొందినందుకు ఎంత ధన్యవాదాలు ఆయన తెలియజేసినా తక్కువే అవుతాయి. మనకేమిటి కృతజ్ఞత? పత్రిక గారి యొక్క కాన్సెప్ట్ ఏమిటి? మెయిన్ అంతా కూడా ఈ జ్ఞానం అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి. ఆయన నా ఊరుకో, నా రాష్ట్రానికో, నా జిల్లాకో, నా దేశానికో అని చెప్పాల, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి అందాలని చెప్పి కోరుకున్నారు. అందుకని ఆయన కాన్సెప్ట్ అంతా ఏమిటి? ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ప్రపంచం మొత్తం వెళ్ళిపోవాలి ఇది అని చెప్పడానికి మాన్యువల్గా ఎంత కావాలో అంత తిరిగారు. దాదాపు 40 ఏళ్ల నుంచి 30-35 ఏళ్ల పాటు మాన్యువల్గా ఎంత తిరగాలో అంత తిరిగారు. ఇక టైం దగ్గరికి వస్తుంది, ఇలా తిరగాలంటే టైం చాలదు. టెక్నాలజీ పెరిగింది, చదువులు పెరిగినాయి. అందువల్ల పెరిగిన టెక్నాలజీని అడ్డం పెట్టుకుని మనకు మంచి ఛానల్ కావాలని ఆయన కోరుకుంటాం. దాని మీద మంచి కుర్రోళ్ళైనటువంటి ఆనంద్, నవకాంతనంద మంచి పిల్లలు, చదువుకునే పిల్లలు కాబట్టి వాళ్ళని దగ్గర చేసి మనకు ఛానల్ కావాలని యూట్యూబ్ ఛానల్లో PMC అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని దాన్ని కావాలని పెట్టడం. మరి ఆ రోజు పెట్టినటువంటి చిన్న ఛానల్ 7 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఒక శాటిలైట్ ఛానల్గా వెళ్ళి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మందిని మోటివేట్ చేయగలుగుతున్నానంటే పత్రిజీ ఒక విజన్ ఎంత పెద్ద విజన్గా ఉందనేది మనకు తెలియాలి. పరిస్థితి అంత విజన్ మనకు ఉంటుందంటే లేదు కాబట్టి గురువు దగ్గర మనం వెళ్ళాం. ఇవాళ PMC వచ్చిన తర్వాత అది తెలుగులో PMC ఛానల్ ఉంది, హిందీ PMC ఉంది, ఇంగ్లీష్ ఉంది, తమిళ్ ఉంది, కన్నడ ఉంది, ఎక్కడికక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. బట్ తెలుగులో వచ్చేది శాటిలైట్ ఛానల్ అయింది. ప్రపంచంలో ఉన్న 10 కోట్ల మందికి మన నాలెడ్జ్ అంతా కూడా అందుపడుతుంది. హిందీలో PMC ఛానల్ హిందీ ఉంది, ప్రపంచంలో 80 కోట్ల మంది దరిదాపుగా ఈ నాలెడ్జ్ కూడా అందపడుతుంది. అంటే అందించడం మన ధర్మం. ఎవరు అందుకుంటారా ఎవరు లేదని మళ్ళీ ఎవరి స్వేచ్ఛ వాడుకుంది. అక్కడ ఏది కండిషన్స్ లేవు. భూప్రపంచం మీద ఏది కండిషన్ లేదు. ప్రకృతి కూడా ఏం చేస్తుంది? తనకు తెలిసినంతవరకు మనకు అన్నీ అందిస్తుంది, అంతవరకే. మనం కూడా మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని 10 మందికి అందించడం మన ధర్మం కాబట్టి మనం అందించేస్తున్నాం. తర్వాత ఎవరు ఎలా ఉండాలంటే అలా ఉంటాము. అందువల్ల పిరమిడ్ మాస్టర్ స్థాయికి ఎదిగిన తర్వాత మనకేమిటంటే ఎటువంటి కర్మకాండాలతో పని లేదు, ఏమీ మనం చేయాల్సినటువంటి అవసరాలు లేవు. హాయిగా దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ధ్యానం ద్వారా వచ్చే శక్తి తరంగాలని ఆ వెళ్ళిపోయిన సుశీలమ్మ గారికి అందించి, అమ్మ నువ్వు ఇంకా పైలోకానికి వెళ్ళడానికి కావాల్సిన శక్తి నీ దగ్గర లేకపోతే ఇదిగో మేము అందిస్తున్నాం, ఈ శక్తి తరంగాలు తీసుకుని వెళ్ళమని చెప్పి నువ్వు సంకల్పం పెట్టి చక్కగా ధ్యానం చేసి ఆవిడకి ఇచ్చేస్తాం. ఆవిడ మరి పూర్తి వ్యామోహంలో ఉందనుకోండి, ఏదో వాళ్ళు అలా చెప్తారులే అని చెప్పని మళ్ళీ ఆ నలుగురు చూపించినట్టుగా కొన్నాళ్ళు వెయిట్ చేస్తుంది. లేదు అవగాహన పెరిగిన సోల్ అనుకోండి, ఇదంతా మామూలే, దేహం ఉంది కాబట్టి ఉన్నాను, అయిపోయింది, ఇంక నా పాత్ర అయిపోయింది అంటే పైకి వెళ్ళిపోతుంది. అలా పైకి వెళ్ళటానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ మనం ఇవ్వాలి. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు అమ్మ ఏ వ్యామోహంతో పని లేదు,
ఏ నాలెడ్జ్ అయితే పత్రిక ఇచ్చే నాలెడ్జ్ అని మనం అందరం ఎందుకున్నామో ఆ జ్ఞానం నీ దగ్గర ఉంది, ఇంకా నీ ఉన్నతమైన తలాలకు నువ్వు వెళ్ళిపోయే హక్కు నీకు ఉంది. కాబట్టి వెళ్ళిపోయి తర్వాత జన్మకు మళ్ళీ ఎక్కడ వెళ్ళాలి, ఎలా తీసుకోవాలనేది నీ ప్లాన్ ప్రకారం నువ్వు ఉండిపోమని చెప్పని సంకల్పం చెప్పేసి ఆవిడని పంపించేస్తుంటాం. అర్థమైందా? అందువల్ల డెత్ ఆల్సో సెలబ్రేషన్. ఈ కాన్సెప్ట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మనకి ఓషో గారు జన్మ తీసుకోవాలి గుజరాత్లో. ఆయన దగ్గర నుంచి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మనకి జనరేట్ అయింది. అంటే మహానుభావులు భూమి మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు. అర్థమైందా? ఉదాహరణకి బుద్ధుడు చెప్పినప్పుడు ఒక నాలెడ్జ్ మనకు వచ్చింది. బుద్ధుడు చెప్పిన మొత్తం విన్నట్లయితే అహింస పరమో ధర్మ, ధర్మాలన్నింటిలో మొట్టమొదటి ధర్మం అహింస అని చెప్పి చెప్పబడింది. తర్వాత శంకరాచార్యులు వచ్చారు, అద్వైతాన్ని గురించి పూర్తిగా చెప్పగలిగాడు. తర్వాత మధ్వాచార్యులు వచ్చారు, అద్వైతం అంటే మొత్తం అర్థం కాదు కాబట్టి సమాజం ఎప్పుడు ద్వైతంలో ఉండాలని చెప్పి చెప్పారు, ద్వైతంలో చెప్పబడింది. తర్వాత రామానుజాచార్యులు వచ్చాడు, విశిష్టాద్వైతం అని చెప్పన్నాడు. అంటే కాలమాన పరిస్థితులు ఎప్పటికి ఏది కావాలో అవన్నీ చెప్తూనే ఉన్నారు. అందుకని ఇప్పటికీ కూడా పత్రిక ఏమన్నట్టారంటే, ఇప్పుడు శంకరాచార్యులు చెప్పినట్టుగా బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అన్నాడు. కానీ పత్రిక గారు దాన్ని కూడా తిరగరాశారు. జగత్ మిథ్య అంటే ఎలా అవుతుంది? కంటికి ఇంత పెద్ద ప్రపంచం కనపడుతుంటే ఇదంతా మాయ అంటే మనం ఎలా నమ్ముతాం? గట్టిగా ఎలా పట్టానంటే అబ్బాని ఉప్పని చెప్పి అంటున్నాడు. మరి గిల్లితే ఉప్పని తెలిసినప్పుడు ఇది మాయ అంటే ఎట్లా మనకి? కాబట్టి దీనికి ఏం చేశారంటే పత్రిక గారు, మిథ్య కాదు, ఇది మాయ కాదు, జగత్ కంటికి కనపడేదంతా కూడా తాత్కాలిక సత్యం. అంటే ప్రకృతి అంతా తాత్కాలిక సత్యమైనప్పుడు మన శరీరం కూడా అందులో ఒక భాగమే కాబట్టి ఇది కూడా తాత్కాలిక సత్యం మనకి. దీనిలో ఉంటూ మనం ఏం చేయాలి? శాశ్వత సత్యమైనటువంటి ఆత్మలో మనం అనుభూతి చెందాలి. అందువలన ఈ కనపడేదంతా కూడా తాత్కాలిక సత్యం, బ్రహ్మతత్వం అంతా కూడా శాశ్వత సత్యం. ఈ తాత్కాలిక సత్యంలో ఉంటూ శాశ్వత సత్యంలో మనం వెళ్ళటానికి ప్రయాణం చేయాలి. ఇది మన పత్రిక ఇచ్చినటువంటి జ్ఞానం అంతా కూడా మనకి. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మనకు చక్కగా దీన్ని కూడా సెలబ్రేట్ చేయడానికే ఈరోజు శివశంకర్ ఇంత ఇది చేయటం. కానీ నిజానికి ఆయనకి అయ్యప్పగా ఉన్నప్పుడు ఎంత అనుభవం ఉందంటే మంత్రపుష్పం కానీ ఇవన్నీ ఆయన పాడుతుంటే ముచ్చటేస్తాను నాకైతే. ఒక పంతులు గారు కూడా అంత గట్టిగా పాడలేరేమో, అంత చక్కగా పాడతాడు ఆయన. 1-2 సార్లు పాడుచు విన్న రోజులు కూడా ఉన్నాయి నాకు ఆయనతో కూర్చుని. తెలియనప్పుడు మనం ఏదో చేస్తాం, అది వేరే విషయం. తెలియనప్పుడు నేను కూడా మాంసాహారినే, ఏ రోజు మాంసాన్ని ముద్ద దిగేది కాదు. కానీ తెలిసింది, ఒక అనుభవంకి వచ్చింది, ఓహో ఇది తప్పు అనుకున్నాం, పరివర్తన కలిగింది, మానేసాం. అక్కడి నుంచి పూర్తిగా శాకాహారం మారిపోయాం. అలా తెలియనప్పుడు మనం పొరపాటు చేస్తాం, తెలిసినప్పుడు మారాలి. అది పరివర్తన అని చెప్పి అంటాం. ఆ పరివర్తన ప్రతి ఒక్క మనిషిలో రావాలి. దానికోసమే ఈ క్లాసులు పెట్టడం కానీ, పత్రిక అందించే జ్ఞానాన్ని ఈ విధంగా మనం పంచుకోవటం కానీ, ఈ విధంగా కొత్త జీవితంలో జ్ఞానవంతంగా జీవించాలి అని చెప్పడానికి కానీ, ఇవన్నీ దేనికి వచ్చిందని అంటే మనకి అది మన కర్తవ్యం, అది మన ధర్మం. అర్థమైందా? మరి ఇదంతా ఇప్పటివరకు మనం మిత్రుల బృందం చెప్పినవి విన్నారు కాబట్టి దీని మీద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి, చక్కగా షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఎన్ని విన్నా ఎన్ని చదివినా ఇదంతా ఓన్లీ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, సమాచారం మన దగ్గరికి వస్తుంది. క్లారిటీ కావాలి మనకు. అక్కడ ఉన్నప్పుడు మనం కూడా దాన్ని ఆచరించడానికి ధైర్యం మనకు వస్తుంది. మనకి అర్థమైందా? మరి టైం అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమైనా అడిగితే ఒకటి షేర్ చేసుకుందాం, లేదంటే ఇంకేమైనా మాట్లాడితే వాళ్ళకి అందిద్దాం. ఓకేనా? అవకాశం కల్పించినటువంటి మరి శివశంకర్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉయ్యూరు మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరి తప్పట్లో మధ్యన వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఓకే, వారు ఒక 5 నిమిషాలు ఆగి సందేశం ఇస్తా అన్నారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఏదైనా డౌట్స్ ఉంటే వారిని అడిగితే కనుక మనకి నివృత్తి చేస్తారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వారు సార్ చెప్పిన దాని మీద ఏమీ లేవు. అయితే ఇందాక సార్ చెప్పినట్టుగా మహాభారతంలో అర్జునుడు కొడుకు అభిమన్యు చనిపోయినప్పుడు, ఇప్పుడు దాకా పక్కనోడికి గీత బోధించావు, నీ కొడుకు చనిపోయేసరికి నువ్వు ఏడుస్తున్నావు ఏంటి అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ఈ అర్జునుడి యొక్క బాధ తట్టుకోలేక పైకి తీసుకెళ్తాడు. అర్జునుడి పైకి తీసుకెళ్తాడు తన యొక్క శక్తితో. అభిమన్యుడు ఎక్కడున్నాడో ఆ లోకంలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఆ లోకంకి వెళ్ళంగానే వెళ్ళిపోయి ఎంటర్ ఉండదు. ఇక్కడ ఆగు, నీ తాలూకు మనుషుల్ని అక్కడ మళ్ళీ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎవరు వచ్చారు మీరు చెప్పితే మీ అక్కడ ఉన్న లోకల్ ఉన్న అభిమన్యుడికి మీరు చెప్తామంటే అతను పిలుస్తారు ఆ ద్వారపాలకులు. పిలిచినప్పుడు అభిమన్యుడు వస్తాడు. వచ్చినప్పుడు అర్జునుడు వెళ్ళి హక్ చేసుకుంటాడు, కొడుకా అని. ఎవడరా నువ్వు అంటాడు. ఏమంటాడు? అదేంట్రా నిడదాకా నీ తండ్రిని అంటే అది కిందనా, పైనంతా కూడా ఇక బంధాలు లేవు. ఇది మహాభారతం చెప్పబడింది దేనికి అంటే నువ్వు తెలుసుకోవడం కోసమే, అదేదో పురాణం కోసం కాదు. ఆయన శ్రీకృష్ణుడు త్రిలోక జ్ఞాని. అదవుతుందా? అంటే ఈ బంధాలన్నీ కూడా
ఎక్కడ వరకు ఉంటాయి? ఇక్కడ వరకే ఉంటాయి, పైన ఏమి ఉండవు. అంతా ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది. ఈ భూమి మీద ఫ్రెండ్షిప్ అనేది ఒక బ్రహ్మాస్త్రం. అది శ్రీకృష్ణుల వారే చెప్తారు. ఒక స్నేహంతో ఈ భూమి మీద ఏదైనా చేయొచ్చు. నువ్వు దాన్ని చెడుకు ఉపయోగించుకుంటావా, మంచి ఉపయోగించుకుంటావా, దీన్ని ఈ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. ఒక పత్రి గారు ఒక మైత్రీ భావంతోనే ఇంత సొసైటీని ఫామ్ చేశారు. డబ్బుతో కాదు ఫామ్ చేసింది, ఒక మైత్రీ భావంతోనే. ఇక్కడ ఏం చెప్పారంటే, నువ్వు ధ్యానం చేసావు, నీకు ఏదైతే పొందావో పొందింది మాత్రమే పక్కనోడు చెప్పు. నువ్వు పొందలేనిది ఏది చెప్పద్దు. ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పాడు. మీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నాకు చిన్నప్పుడు ఒక స్కూల్లో చదివే వాళ్ళమి. చదివినప్పుడు మా స్కూల్ పైన శ్మశానం ఉండేది. నిన్నటిదాకా మనతో తెలిసి తాతగారు అయ్యి ఉంటారు, మనకి ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు. సో కానీ మాకు చిన్న పిల్లలు 2వ తరగతి 3వ తరగతి చదువుతున్నాం. కానీ ఒక నలుగురు మోసుకెళ్ళేవారు, తెలిసిన వాళ్ళందరూ నడుచుకుంటూ వచ్చేవారు. నేను అనుకునేవాడిని, ఏంటి మొన్నటిదాకా ఈ వ్యక్తి అసలు ఏదో ఒక పదవి అలంకరించి ఉండొచ్చు, ఏదో ఒక సంగీత విద్వాంసుడు అయ్యి ఉండొచ్చు, మంచి బాగా డబ్బు సంపాదించి ఉండొచ్చు, మంచి కుటుంబంలో ఉండొచ్చు. కానీ ఈ రోజున ఏంటి పరిస్థితి అని నాకు చిన్నప్పుడే డౌట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు ఈ మనిషిని? నలుగురు మోసుకెళ్తున్నారు అంటే ఏంటంటే, ఒకప్పుడు నాకు తెలీదు, మా తాతగారు చనిపోయిన తర్వాత మా అన్నయ్య ఆ శ్మశానానికి తీసుకెళ్ళండి అండి, ఇక్కడే తాతగారిని ఖననం చేశాము అని. అంటే అప్పుడు ఆలోచన వచ్చింది, ఏంటి మనిషి బతికున్నంతసేపు ఒక్కొక్కరు వినయంగా ఉంటారు, నా అంతటి వాడు లేడు అంటారు, నా అంతటి వాడు ఆ జిల్లా కలెక్టర్ అవుతాడు, ఏదైనా. కానీ ఏమవుతుంది, ఈ జీవుడు అనేవాడు బయటికి వెళ్ళిపోయిన మరుక్షణము ₹1,00,00,000 పెట్టి బెడ్రూమ్ కట్టించుకున్నా, 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నా, ఆ కొడుకు అనేవాడు ఆ తండ్రిని కానీ ఆ వదిలేసిన ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ని ఎక్కడ పెడుతున్నావు? బయట, ఇంటి బయట. అయ్యే అంత ముచ్చటపడి కట్టించుకున్నాడుగా 100 కోట్లు పెట్టి. అడిగేస్తే లైట్ వెలుగుద్ది, ఒక చప్పట్లు కొడితే ఫ్యాన్ వస్తుంది, అంత టెక్నాలజీ ఉంది ఇప్పుడు. కానీ ఈ జీవుడికి ఉన్నంత విలువ ఆ జీవుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత విలువ ఉందా? అందుకోసమే సార్ చెప్పింది ఏంటంటే, ఈ యొక్క శరీరాన్ని సాధనగా ఇది తాత్కాలిక సత్యం, మొత్తం సత్యం కాదు ఇది. ఈ తాత్కాలిక సత్యంలో నువ్వు సాధనగా ఉపయోగించుకొని ఏదైతే చనిపోయిన తర్వాత నువ్వు వెళ్ళాల్సిన చోటు ఏదైతే ఉందో, నీకు తర్వాత గమ్యం ఏదైతే ఉందో ఉండగా తెలుసుకోవడమే మోక్షము, అంతకంటే ఏమీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే శరీరంతో నువ్వు జీవిస్తూ ఉన్నావో ఏ క్షణమైనా పిలుపు వస్తుంది. వస్తుందా రాదా? ఏ క్షణమైనా వస్తుంది. వాళ్ళ తల్లిగారికి తెలుసా వెళ్తామని? మొన్న ఒక 1 మంత్ క్రితం వాళ్ళ తమ్ముడు గారు ఇదే ప్రోగ్రాంలో కలుసుకున్నావా లేదా? మనమందరం వచ్చావా లేదా? మనకు అప్పుడు తెలుసా వాళ్ళ తల్లిగారు కూడా వెళ్తారని? అట్లాగే పుట్టిన రోజునే ఎగ్జిట్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటామంట. ఇది బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. ఏదైతే పుట్టామో ఆ రోజునే ఎగ్జిట్ డేట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన బంధువారం కానీ, నువ్వున్న పదవుల్లో కానీ, నువ్వున్న విద్యలో కానీ నిన్ను వెళ్ళనిస్తారా? నువ్వు ఇది ఐకిక బంధాల మధ్యన నువ్వు ఇరుక్కుపోతావు అని చెప్పేసి నీకు నువ్వే మేలుకొనే ఒకనొక డేటు. అది ఈ ధ్యానం చేసినప్పుడు ఏమవుద్దంటే, ఇక్కడ చూడండి, మన పుట్టకడం ముందు ఏ గర్భంలో ఉంటాం? మన తల్లి గర్భంలో. ఈ తల్లి గర్భంలో తన యొక్క నాభి స్థానం ద్వారా మనకు ఆహారమే కానీ శ్వాసే కానీ అన్నీ జరుగుతున్నాయా లేదా? మరి వన్స్ ఒకసారి డెలివరీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మొదటి శ్వాస తీసుకుంటున్నావా లేదా? తొలి శ్వాస తీసుకుని కేరం అంటేనే ఒక డాక్టరు ఈడు బతికాడు అని సర్టిఫై చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. అది ఏడవాలి, అవునా కదా? కేరం అనాలి, అవునా కదా? కానీ కొంతమంది పిల్లలు ఈ మధ్యలో నవ్వుతున్నారంట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నావు, చనిపోయేంత వరకు మళ్ళీ ఇది గర్భమే. ఎందుకంటే శ్వాసతో లింక్ అయి ఉన్నావు. ఇది ఏ గర్భంలో ఉన్నావు? ప్రకృతి గర్భంలో ఉన్నావు. ఈ తల్లి గర్భాన్ని లోపలన్న శిశువు పాడు చేయొచ్చా? తల్లికి ఇబ్బంది కలిగించచ్చా? కానీ వీడేం చేస్తున్నాడు? ప్రకృతి గర్భంలోకి వచ్చి ఏదైతే
ఆధారభరితమైందో నేచర్ ఉందో దాన్ని పాడు చేయడానికి వెళ్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. అందుకనే బ్రహ్మర్షి పత్రిషి గారు ఏం చేశారంటే, నువ్వు ఏదైతే పాడు చేస్తున్నావో అది సరి చేయించడానికి నీ చేతే సరి చేయించాలి. నీకు గాలి ఆక్సిజన్ కావాలా వద్దా? కార్బన్ డైఆక్సైడ్ కావాలా, ఆక్సిజన్ కావాలా? మరి ఆక్సిజన్ ఇచ్చేది ఏది? చెట్టు. అందుకనే ఈ యొక్క చెట్టు మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. చెట్టులు లేవనుకోండి, ఆ ఊరు ఏమవుద్ది? ఎడారిలో ఉండగలవా? మరి చెట్టుని ఎందుకు నరుకుతున్నావు? అది తెలుసుకోవాలి. అందుకోసమే నీకు నీరు కావాలా వద్దా? మరి నదులను ఎందుకు పాడు చేస్తున్నావు? గాలి కావాలి, నీరు కావాలి, నీకు పండించుకునే పంట కావాలి. నువ్వు అవన్నీ నీకు ఏర్పాటు చేశారా లేదా? కానీ నువ్వు వాటిల్ని మాత్రమే పాడు చేయడానికి వెళ్తున్నావు. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే, ఈ యొక్క పత్రిజి గారు అందించిన ఇందాక ఈ ధ్యానం అనేది చేయాలంటే మొత్తం అష్టాంగ మార్గంలో లాస్ట్ ఉంటుంది 7వ నియమం ధ్యానం అనేది. ముందే ఎందుకు పెట్టారంటే, ఇది నువ్వు చేసినట్లయితే మిగిలింది ఏమి చేయకూడదు, ఏమి చెయ్యాలని తెలుస్తుందనే ఆ నియమం మార్చారు బ్రహ్మర్షి పత్రిజి గారు. ఒక్క పత్రిజి గారే కాదు, మనం కూడా తెలిస్తే ఏది సరైంది, ఏది సరికాదు. ఇందాక చెప్పాను, వాళ్ళ తల్లిగారి గురించి ఎవరైనా వచ్చి మాట్లాడండి అంటే, నేను కొన్ని ఊళ్ళు తిరిగాను. తనతో తాను స్నేహం చేయనివాడు పక్క వ్యక్తితో ఏ విధంగా స్నేహం చేస్తాడు? పక్క వ్యక్తి యొక్క బాధ ఏ విధంగా అర్థమవుద్ది? అందుకనే మహానుభావులు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతం తాలూకు వైబ్రేషన్ కానీ, వాళ్ళు పడే బాధలు కానీ అన్నీ తెలిసిపోతాయి. ఎందుకంటే వాడు శూన్య స్థితిలో ఉంటాడు, మనం ఏ స్థితిలో ఉంటాము? పక్కనోడు ఏం చేస్తున్నాడు అనే స్థితిలో ఉంటాము. అది తేడా మనకి వాళ్ళకి. అర్థమవుతుందా? ఈ టెక్నాలజీ ఇది కూడా ఒక రకమైన టెక్నాలజీ. నీ మనసును శూన్యం చేసుకోవడమే. ఇక్కడ ధ్యానం చేసినప్పుడు ఏమవుద్ది? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి నాభి ద్వారా నువ్వు ఏ విధమైన ఆహారము శ్వాస తీసుకుని నీ యొక్క శరీరం ఎదుగుదల అయిందో, బయటకు వచ్చిన తర్వాత ఈ శ్వాస ద్వారా ఏదైతే నువ్వు జీవిస్తున్నావో మళ్ళీ దాన్ని పట్టుకునే లోపలికి వెళ్ళు నాయన. ఎందుకంటే నీ కథ అంతా దాంట్లోనే ఉంది. మళ్ళీ ఇంకోటిలో పట్టుకుంటే లేదు. ఎందుకంటే ఒక్క 3 నిమిషాలు ఈ శ్వాస అనేది ఆపితే మనం బతుకుంటామా? అవుట్. అందుకోసమే నీ కథ అంతా కూడా అన్నమాచార్యుల వారు చెప్పిన, యోగి వేమని చెప్పిన ఆ శ్వాసలోనే ముక్కులోని గాలి ముక్తికి మరి దారే అని యోగి వేమని ఎందుకు చెప్పాడు అని యోగి, మరి ఆయన మాట మనకు వేదమా కాదా? తెలుసుకోవాలా వద్దా? నీ భౌగోతం అంతా, నీ కథ అంతా కూడా మనం హిందువులమే పునర్జన్మ సిద్ధాంతం నమ్ముతావా లేదా? అవునా కదా? ఇప్పుడు ఒక బాబు ఒక ఐశ్వర్యంతులో ఇంట్లో పుట్టాడు, సంపదల యొక్క ఇంట్లో పుట్టాడు. ఏమంటారు వెంటనే తెలిసిన వాళ్ళు? అబ్బా పెట్టి పుట్టాడు రా అంటాడు. వీడు పుట్టిందే ఎప్పుడు పెట్టాడు వాడు అంటే, మన గత జన్మలో వాడు చేసిన సేవకి, వాడు చేసిన దాన ధర్మాల ఫలితమే ఈ జన్మలో ఆ భోగం ఇవ్వడం జరిగింది. అది పునర్జన్మ సిద్ధాంతం యొక్క నమ్మకం. ఇంకోటి ఏంటి? కర్మ సిద్ధాంతం. ఇక్కడ డబ్బు అనేది ఒక మారకం. అంటే నీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కానీ, ఇది నువ్వు ఏమైనా అనుభవించడానికి కానీ, ఏదైనా కానీ డబ్బు అనేది ఏ విధంగా పెట్టుకున్నామో అట్లాగే కర్మ సిద్ధాంతం అనేది కూడా ఇక్కడ ప్రవేశపెట్టబడింది. నువ్వు ఏదైతే విత్తుతున్నావో దాని యొక్క ఫలాన్ని మాత్రమే పొందుతావు. వేప చెట్టుని నాటి మామిడి పండిమ్మంటే ఇస్తుందా? మరి నువ్వు చేసేది అదే. నువ్వు చెయ్యాల్సింది చేస్తేనే నువ్వు పొందాల్సింది పొందుతావు. సాధనే సమయమే సాధన. ఇది ఆదిశంకర వాళ్ళు చెప్పిన, యోగి వేమని చెప్పిన, ఎవరు చెప్పినా, చిన్న పిల్లవాడు చెప్పినా సత్యం ఎప్పుడూ ఒకటే. ఎందుకంటే మనకి కనిపించే సూర్యుడు ఏదైతే ఉందో ఆయన మారలేదు. ఎన్ని తరాలు చూశారు ఆ సూర్యుడిని? చూసారా లేదా? రాత్రి అయ్యేసరికి ఎన్ని తరాలు చూశారు ఆ చంద్రుడిని? చంద్రుడి యొక్క చల్లదనాన్ని అనుభవించాము, సూర్యుని యొక్క వెచ్చదనాన్ని అనుభవించాం. కానీ మన తాతలు చూసిన, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క యుగంలో చూసిన సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే. అట్లా ఎవరు చెప్పినా సత్యం అనేది ఒక్కటే. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఈ అర్థం కావడం కోసమే ఒక ఆత్మ ఒక జన్మ నుంచి సుమారు 1000 జన్మలు తీసుకున్నా ఆశ్చర్యపోక్కర్లేదు. అదే పాఠం కోసం. ఎక్కడి నుంచి అండి? ఒక జన్మ నుంచి 1000 జన్మలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనకున్న అవగాహన ప్రకారం, మనకున్న ఆ జ్ఞానం ప్రకారం. ఇప్పుడు చక్కగా మన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రియమిత్రుడు, మన గ్రామ సర్పంచ్
మూడే శివశంకర్ గారి మాతృమూర్తి అయినటువంటి మూడే సుశీల గారి ఆత్మకు శాంతి కలగాలని ఇక్కడ మనం పత్రిజీ స్వామివార్లు చేస్తున్న కార్యక్రమం ఈ రోజున సుశీల్ గారు ఎంతో కష్టపడి శ్రమించి శంకర్ గారిని వారి కుటుంబ సభ్యుల్ని మంచి స్థాయికి తీసుకొచ్చి సమాజంలో నలుగురికి సేవ చేసే విధంగా అందుట్లో ఈ పిరమిడ్ సొసైటీలో బాగా యాక్టివ్గా మరి శంకర్ గారిని పనిచేసే విధంగా తీర్చిదిద్దినటువంటి మాతృమూర్తి సుశీల గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ దేవదేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అట్లాగే రేపటి నుంచి వచ్చిన లక్ష్మి గారిని కూడా మన స్టేజ్ మీద పిలుచుకుందాం, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాం. రావాలి మేడం, ఒక్క 2 నిమిషాలు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈలోగా ప్రిపేర్ చేసుకోండి, ఆ సమాధానం చెప్తారు. తిమ్మారెడ్డి గారిని కూడా స్టేజ్ మీద అలంకరించవలసిందిగా కోరుచున్నాము, వారి యొక్క సందేశాన్ని తీసుకుందాము. లక్ష్మి గారు, ఎందుకంటే అందరూ పుట్టడం అనేది సెలబ్రేషన్ చేసుకుంటాము, మరణం అనేసరికి నా చిన్నప్పటికి ఇప్పటికి చాలా వాతావరణంలో చేంజ్ వచ్చింది. అసలు వెళ్ళేవాళ్ళే కాదా ఆ యొక్క ఫంక్షన్కి, కానీ చక్కగా మనం ఆనందమయ స్థితిలో వెళ్తున్నాము. చక్కగా మనం అవగాహన పెరిగింది. అప్పటికి ఇప్పటికి సంవత్సరాలకి మన యొక్క అవగాహన పెరిగింది. మేడం గారు ఎంతో సీనియర్ మాస్టరు, వారి యొక్క సందేశాన్ని మనం తీసుకుందాం. ఈలోగా ఇందాక సార్ అడిగినట్టుగా ఏదైనా ఉంటే అడిగితే, ఎందుకంటే దాదాపుగా ఈ సొసైటీలో 30 సంవత్సరాలుగా ఎంతో అనుభవాన్ని, ఎన్నో పుస్తకాలని కరెక్షన్ చేసిన అనుభవం ఉంది, చదివిన అనుభవం ఉంది. అందుకని ఎవరైనా డౌట్స్ ఉంటే ఈలోగా అడగచ్చు, మీకేమీ సందేహం అవసరం లేదు. మేడం గారి యొక్క సందేహాన్ని తీసుకుందాం. ఫస్ట్గా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిని, వారి సతీమణి స్వర్ణమాల పత్రి గారికి నా యొక్క హృదయపూర్వక ప్రణామాలు తెలియచేస్తూ, మనమందరం ఇక్కడ కలుసుకోవడానికి కారణమైన సుశీల గారికి నా యొక్క ధన్యవాదాలు. ఆవిడ లేరు అనుకుంటున్నాము, కానీ ఉన్నారు. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు అందరు మాస్టర్స్ చెప్పారు, ఆత్మకి చావు లేదు. ఆత్మ అన్ని లోకాల్లో కూడా విహరిస్తూ ఉంటుంది, మరి జన్మ తీసుకుంటుంది. ఎందుకు జన్మ తీసుకుంటుంది అంటే, తను ఏదైతే నేర్చుకోవాలో, ఏదైతే నేర్పాలో, తనకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అందుకే వాళ్ళు భూమిని వదిలి వెళ్ళిపోయినా కూడా మళ్ళీ జన్మ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, మనం తెలుసుకోవడానికి, తెలియపరచడానికి వస్తూ ఉంటాం. మరి అలాగే ఆవిడ ఏం తెలియపరచాలని వచ్చారో తన వంతు తను చేయాల్సింది అంతా చేసేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. అవునా కదా? ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళాం, ఎందుకు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పని ఎంతసేపు ఉంటుంది? ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మనకు తెలిసిన 4 మాటలు చెప్పడం. ఇది అవ్వంగానే ఏం చేస్తాం? మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. అలాగే భూమి మీదకి వచ్చినప్పుడు భూమి మీద ఏదైతే చేయాలనుకొని వచ్చామో అది కంప్లీట్ అవ్వంగానే వెళ్ళిపోతాం. కాబట్టి అందుకే పత్రి సార్ చెప్పేది ఏంటంటే, దుఃఖించొద్దు, బాధపడొద్దు. ఎలాంటి స్థితినైనా కూడా స్థితప్రజ్ఞతో వీక్షించగలిగిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. మన కుటుంబ సభ్యులు మన కళ్ళ ముందే వెళ్ళిపోయినా కూడా స్థితప్రజ్ఞతో ఉండాలి అని చెప్పారు. అలా ఉండడానికి మరి ఎంతమంది ఎలా ప్రయత్నాలు చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడైనా సిద్ధమే. ఈ నిమిషాన్ని వెళ్ళిపోవడానికైనా సిద్ధమే.
ఈ నిమిషాన్ని ఇంకా కొనసాగించడానికైనా సిద్ధమే. ముక్తి మోక్షం కావాలంటారు, ఎక్కడి నుంచి వస్తాయి అవి? మన సాధనలో వస్తాయి. కాబట్టి మీరెవ్వరూ చింతించకుండా ఫస్ట్ ధ్యానం సాధన చేస్తూ మీలో ఆ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఇంకా 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 ముందుకు ఎదగాలనేదే నా యొక్క కోరిక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఫస్ట్ శివశంకర్ గారు ఫోన్ చేసి మరీ చెప్పారు, ఆయనకి నా ధన్యవాదాలు. ఎక్కడ రాకుండా ఉంటాను అని చెప్పి ఆయన మళ్ళీ ఫోన్ చేసి మరీ చెప్పారు. ఆయనకి నా ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకో మేడం గారు వచ్చారు, ఆవిడ యొక్క అనుభవాలు చెప్తారు. 2 నిమిషాలు మనం విందాం. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై చేసుకోవచ్చు. అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను ఒట్లూరు నుంచి వచ్చాను. నా పేరు కొడాలి వెంకటేశ్వరమ్మ. నేను ఇది 8వ సంవత్సరం ధ్యానంలోకి వచ్చి, ఒక మేడం గారికి కిడ్నీ ప్రాబ్లం, ఆవిడ వెనకాల నేను సంవత్సరం పడ్డాను. ఊరుకో నేను 50,000 రూపాయలు మందులు ఆడుతున్నాను. ఈ ధ్యానం చేస్తే తగ్గుద్దా అంది. లాస్ట్కి డిస్టిక్లన్నీ తిరిగి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది హైదరాబాదు. 1 నెలకు చచ్చిపోతా అని అన్నారు. అప్పుడు ఆవిడ నా దగ్గరికి వచ్చి పిరమిడ్కి తీసుకెళ్ళమ్మంది. ఆవిడ పిరమిడ్కి తీసుకెళ్తే ధ్యానం చేసింది, తగ్గిపోయింది. 5 సంవత్సరాల నుంచి ఆరోగ్యంగా జీవిస్తుంది ఆవిడ. ఇంకొక ఆవిడ క్రిస్టియన్స్, ఆవిడ పుట్టుకతానే క్రిస్టియన్స్. ఆవిడకి మోకాలు నొప్పి వచ్చింది. మోకాలు నొప్పి వస్తే అమ్మ నువ్వు ధ్యానం చేయని ఆవిడ వెనకాల సంవత్సరం పడ్డాను. ఆవిడందమ్మో మా యేసయ్య మనుషులందరూ ఊరుకోరు, నేను రానంది. సర్లే అని నేను వదిలేశాను. ఒక కాలికి ఆపరేషన్ చేయించుకుంది. 2వ కాలికి ఆపరేషన్ అనేటప్పటికి ఆవిడమ్మ వచ్చి ధ్యానం చేయమంది. రోజుకు 1 అరగంట వెళ్ళి ధ్యానం చేసేదాన్ని. ఆ 2వ మోకాలికి ఆపరేషన్ పడలేదు. మళ్ళీ ఎన్నుముక్కు నొప్పి వచ్చింది. వస్తే మీలోకి వస్తే మా వాళ్ళంతా ఏమన్నా అనుకుంటారంటే నేనన్నాను, నీ రోగం వాళ్ళు తీసేయరు కదా, మనలో మనమే మన రోగాలు మనం తగ్గించుకోవాలన్నాను. ఆమె 1 నెల రోజులు కుర్చీలో కూర్చుని నిద్రారం లేకుండా కూర్చుంది. నేను ఆవిడకి ధ్యానం చెప్పాను. ఇంకో కేర్ సెంటర్కి తీసుకెళ్తే ఆవిడకి 3 రోజులు ఆ రోజు అలా కూర్చున్న ఆవిడ అలా నుంచుని 4 అడుగులు వేసింది. ఇప్పుడు ఆరోగ్య స్థితిలో ఉంది ఆమె. ఆవిడ 1 అరగంట ధ్యానం చేసుకుంటుంది. క్రిస్టియన్స్ ఆవిడ. మీ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లకి. నేను చేపల వ్యాపారం చేసేదాన్ని. ఆ వ్యాపారం అంత క్రితం సార్ హిందీలో చూసేదాన్ని. ఒక 10 నిమిషాలు అర్థమయ్యేది కాదు. పిఎన్సి ఛానల్ అప్పటికి 2 నెలలు నేను ధ్యానంలోకి వచ్చి 2 నెలలు. ఆ 2 నెలల్లో నేను వీళ్ళంతా కళ్ళు మూసుకుంటున్నారు 200 మంది అని అనుకునేదాన్ని. వ్యాపారం చేసుకుని వస్తా అనుకునేదాన్ని. అప్పుడు ఒకరోజు పిఎన్సి ఛానల్, ఇలా భక్తి ఛానల్ అంటే నాకు ఇష్టం. ఆ భక్తి ఛానల్ నొక్కుతుంటే పిఎన్సి ఛానల్ వచ్చింది. ఆ ఛానల్లో తండ్రి పత్రిజీ కొండల్లో ధ్యానం చేస్తున్నారు. అమ్మ దొరికారని ఇలా కళ్ళు మూసుకున్నా నేను. ఆ రోజు నేను కార్తీక మాసం చేసి, నాకు శివుడు అంటే మహా ఇష్టం, పూజ చేయింది, బయటికి వెళ్ళేదాన్ని కాదు. నేను కాడ అలా కళ్ళు మూసుకుంటే నా బాడీ నా దగ్గర లేదు, ఏదో ఉంది దీనిలో పట్టుకోవాలి అని ఆ రోజు నుంచి ఈ రోజు ఊరు తిరిగి, నేను పల్లెలు తిరిగి పట్టణాలు తిరిగి ధ్యానం చెప్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఎలానివ్వరని 6 నెలలు నేను కూరగాయల బొట్టను ఎత్తున పెట్టుకుని ఇంటింటికి విద్యానగర్, జయవారి నగర్ అన్ని పేటలు తిరిగి వాళ్ళకి ధ్యానం చెప్పాను. కొందరు శాఖాహారులు అయ్యారు, కొందరేమో వినపోయినా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కాడ 2-3కి ధ్యానం చెప్పాను. ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. నాకు 57 58 వచ్చింది. నో డాక్టర్ నో మెడిసిన్. కన్నుపోటుకి విష్ణువర్ధరావు గారు నాకు 10 కళ్ళజోళ్ళు వేశారు, తగ్గలేదు. కళ్ళు కాడ కొంచెం మసగ్గా ఉండేవి. ఈ ధ్యానంలోకి వచ్చి ఈ ధ్యానం అందుకున్నాక, నా తండ్రి పత్రిజీ ధ్యానం అందుకున్నాక ఆ కన్ను మసకలు తగ్గింది కొంచెం. ఎప్పుడన్నా చిన్న అక్షరాలకే నేను పెడతాను పుస్తకాలు, తండ్రి రాసిన పుస్తకాలు. సీతాయనం చదువుతున్నాను, మరి భగవద్గీత చదువుతున్నాను. అప్పుడు నాకు మెలుగు అక్షరాలు అవి వచ్చేవి కాదు. నేను ఆ తండ్రి ధ్యానాన్ని అందుకున్నాక అన్నీ చదవగలుగుతున్నాను. నేను బుద్ధత్వం పొందాను. మా ఆయన గారిలో 7 సంవత్సరాలు వెళ్ళాను, ఆయన మారలేదు. నువ్వు పెద్ద తిరుపతి చూడలేదు కాబట్టి మీరు రండి అంటే ఆయన వచ్చారు.
వస్తే అమ్మో మీ ధ్యాన ప్రపంచం ఇంత ప్రపంచం అనుకోలేదు నేను ఇప్పుడు తెలుసుకున్నానని ఆయన మారారు. చక్కగా అందరికీ ఎక్కడికి వెళ్ళినా ధ్యానం గురించి చెప్తున్నారు. నాకు ఎంతో సంతోషమైంది ఆయన గురించి. ఆయన ఒక్క దేవుడే, అంత ప్రేమతత్వం ఇస్తారు. కోపమున్నా నేను సద్వినియోగం చేసుకుని ఇలా ధ్యాన ప్రసారానికి ఎక్కడున్నా నేను వెళ్ళిపోతున్నాను. నేను వెనకం చేయలేదు. ఒకరోజు నాన్ వెజ్ వండమన్నారు. నేను ఇలా ధైర్యంగా నుంచుని నిన్నైనా వదులుకుంటాను కానీ నేను ఆ మూగజీవులు ప్రాణం తీయనని నేను డైరెక్టర్గా చెప్పాను. భయం లేకుండా చెప్పేశాను. ఒక రోజున పోట్లాడితే రాధామేరం గారి పిరమిడ్లోకి వెళ్ళి నేను ధ్యానం చేస్తుంటే వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. పెళ్ళికి వెళ్తే గాలి తుఫాను వస్తుంది. ధ్యానులకు భయం ఉండదు కదా. కొంచెం నాకేంటంటే ఈ గాలి తుఫాను వచ్చేటప్పటికి కొంచెం భయంకరం అనిపించింది. తండ్రి పత్రిజీ చేతులు వెనకాల పెట్టుకుని పిరమిడ్ చుట్టూ 3 సార్లు తిరిగారు. ఆ రాధా మేడం గారి ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగారు. ఇంకా నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చి తెల్లవార్లు ధ్యానం చేసుకుంటూ కూర్చుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా ఆయనగారు వచ్చారు. అమ్మో ఏమన్నా అంటారు. బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి కామ్గా కూర్చున్నాను. కూరగాయలు ఏవో వండాను. స్నానం చేశారు. అన్నం పెట్టమన్నారు. అమ్మ అనుకుని ఆ భోజనం పెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజుకి నన్ను ఏమనరు. ఇంకా ఆయన మారారు. నాకు అదే సంతోషం. నేను ఊరూరికి నా శక్తి ఉన్నంత వరకు నేను ధ్యానాన్ని అందిస్తున్నాను. జై హో పత్రిజీ, జై జై హో పత్రిజీ. ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్లందరికీ నా ఆత్మ ప్రణామాలు. బాగున్నాయా మేడం గారు? అనుభవాలు బాగున్నాయా? ధ్యానం చేస్తేనే అటువంటి మార్పు వస్తుంది మనలో అమ్మా. దానికి వాళ్ళ వయసుతో సంబంధం ఏమీ లేదు. చెయ్యాలనే సంకల్పం గట్టిగా ఉంటే కూర్చుని ధ్యానం చేయటం ఒకటే మన ధర్మం. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రమాదేవి గారు వచ్చారు. అమ్మ 2 నిమిషాలు రండి. చక్కగా టైము సమయపాలన 2 నిమిషాలు. మేడం గారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తారు. మరి పగలల్లా స్కూల్లో వర్క్ చేసి ఇంటికి వచ్చి ఆవిడ వంటలు ఆవిడ చేసుకుని మళ్ళీ తిరిగి ప్రచారం కోసం వెళ్ళి చెప్పాలంటే వెరీ డైనమిక్ లేడీ. ఇంటి దగ్గర ఆవిడ భర్తకి ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు కూడా ఆయనకి సేవలు చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ స్కూల్లో పాఠాలు చెప్పుకుంటూ తిరిగి ఖాళీగా ఉన్న సమయం అంతా కూడా ధ్యాన ప్రచారం కోసం చేయాలంటే దానికి వయసుతో సంబంధం లేదు, మేలా ఫిమేల్ సంబంధం లేదు. మరి రావాలి. ఎంతసేపు వెళ్ళినట్టు నడుస్తున్నారు. ఇప్పుడు మేడం గారు అనుభవాలు 2 నిమిషాలు. వేదికను అలంకరించిన బ్రహ్మజ్ఞానులకు, ఇక్కడకు విచ్చేసినటువంటి జిజ్ఞాసువులకు, ఆత్మజ్ఞానాభిలాషులకు అందరికీ నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నాగరమాదేవి. మరి నా ధ్యాన ప్రవేశం 2004. మరి ధ్యానానికి రాకముందు జీవితం, ధ్యానంలోకి వచ్చిన తర్వాత జీవితం హస్తిమశకాంతర భేదం ఉంటుంది. హస్తి అంటే ఏనుగు, మశకం అంటే దోమ. ఏనుగుకి దోమకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంటుంది. మరి తల్లి గర్భంలో ఆ మలమూత్రాదుల్లో ఆ శిశువు కొట్టుమిట్టాడుతూ ఉంటుందట. ఎప్పుడెప్పుడు భూమి మీదకి వద్దామా, వచ్చేసి పైన తీసుకున్నటువంటి అనుభవాల కంటే, చేసేటువంటి మంచి పనుల కంటే ఇంకా ఎక్కువ చేసేసి నేను ఈ జన్మని నేను ధన్యం చేసేసుకుంటాను, మళ్ళీ నాకు ఈ జన్మ అవసరం లేదు అని ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు కొట్టుమిట్టాడుతుంది. ఎందుకంటే చీకటి గుహ మలమూత్రాదుల్లో ఉంటుంది. ఆ తరువాత భూమి మీదకి వచ్చిన తర్వాత తన గతం మొత్తం మర్చిపోతుంది. మర్చిపోయి ఈ ప్రాపంచిక జీవితమే జీవితమో అనేటువంటి ఆ భ్రాంతుల్లో, భ్రమల్లో ఉండిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మాత్రమే తాను భూమి మీదకి దేనికోసం వచ్చాడో అర్థమవుతుంది. అర్థమైన తర్వాత తన జన్మ లక్ష్యం ఏంటో తెలుసుకుంటే ఆ పని చేస్తాడు. అప్పుడే ఈ జనన మరణ చక్రం నుండి బయటికి రాగలుగుతాడు. ఆ స్థితికి చేరుకోవటమే ప్రతి ధ్యాని యొక్క లక్ష్యము. మరి అందుచేత పత్రిగారు జననం మధురం మరణం మధురం అంటానికి గల కారణం కూడా ఇదే. అనుభవాలని, పాఠాలను నేర్చుకోవటానికి మనం భూమి మీదకి వచ్చాం. ఆ పాఠాలు ముగిసిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం. ఇది అర్థం కావాలి. ఇది అర్థమైనప్పుడు ఆ మరణం అనేది దుఃఖం అని అనిపించదు. అది మన ఆత్మీయులు కావచ్చు, మన కుటుంబాల్లో ఉన్నటువంటి భార్యలు, భర్తలు, కుమారులు, లేకపోతే బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల మనకి బంధం ఉంటుంది. కానీ
బంధంలో ఉంటూనే బంధ రాహిత్య స్థితుల్లోకి రావాలి. అది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ద్వారా మరి పత్రిగారు అందరికీ ఆ స్థితికి తీసుకుని రావటానికి ఆయన చేసినటువంటి కృషి మామూలుది కాదు. మరి అందుచేత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బంధంలో ఉంటూ బంధరాహిత్య స్థితిలోకి వస్తూ జననం ఎంత అవసరమో మరణం కూడా అంతే అనేటువంటి దాన్ని తెలుసుకుని ఎవరి జీవితాన్ని వాళ్ళు ధన్యం చేసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. నా భర్త చనిపోయారండి, అంటే ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టేశారు. నేను 2004లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నాను, ఎన్నో విషయాలు నాకు సాధన ద్వారా నేను తెలుసుకున్నాను. మరి నా భర్త మరణించినప్పుడు నేను ఏ కర్మకాండల్ని చేయలేదండి. నిజానికి ఇక్కడ నేను ఏ కులం మతం తీసుకుని రాకూడదు, కానీ నాది వైశ్య కులం. వైశ్య కుటుంబం అంటే ఎక్కువ ఉంటాయి, మామూలు వాళ్ళకంటే కూడా ఎక్కువ ఆచారాలు, మూఢనమ్మకాలు మామూలుగా ఉండవు. మరి అటువంటి దాంట్లో పుట్టినటువంటి నేను మరి ఏ కర్మకాండల్ని నేను చేయలేదండి. నేను లోపల కర్మకాండల్ని చేసేసి తర్వాత ధ్యానుల్ని పిలిచి నేను పెట్టలేదండి. ఎదిరించాను, సమాజాన్ని ఎదిరించాను. మా కుటుంబాల్లో మరి ఎవరైనా అడ్డు చెప్తారేమో అనుకుంటే మా పెద్ద తోడుకోడలు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ అనుమతిని మాత్రం నేను ఫోన్ చేసి అడిగాను, మరి అక్కయ్య గారు మరి నేను ఇట్లా కర్మకాండల్ని చెయ్యాలని అనుకోవట్లేదు అంటే ఆవిడ ఒకే ఒక్క మాట అన్నారు, రమా నీవు ఒక అద్భుతమైనటువంటి మార్గంలో ఉన్నావు. నీ భర్తని ఏమీ చెయ్యకపోయినా నువ్వు అతన్ని ఎలా చూసావో, నీ కుటుంబాన్ని నువ్వు ఎలా గడుపుకుంటూ వచ్చావో, నువ్వు చేస్తూ ఉన్నటువంటి ఆ ధ్యాన కార్యక్రమాలు ఏంటో ఇవన్నీ నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి నీకు నేను ఏ అడ్డంకు చెప్పను, నీకు ఎలా కావాలంటే అలా చేసుకో అని చెప్పేశారండి. అయితే నాకు సంతానం కూడా లేదండి. సంతానం లేకపోతే మా అన్నయ్యకి ఉపనయనం మేము చేసాం, ఒడుగు అంటారు కదా, అది మేము చేసినప్పుడు కుమారుడితో సమానం అవుతాడు కదా, అన్న వచ్చాడు, శ్మశానానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా ఏది అవసరం లేదు, అన్నీ మొదటి రోజునే ఇక కలిపేసేయచ్చు అంటే అక్కడ అన్నట్ట ఆ వెట్టి వాళ్ళు అంటారు కదా, ఏ అనాథ శవమా అన్నట్టండి. అనాథ శవమా అనేటప్పటికీ మా అన్నయ్యకి చాలా బాధ అనిపించిందంట, అనాథ శవం ఏంటి అని. అందుకని ఏం చేశాడట, నాకు తెలీదు, నాకు చెప్పలేదు. 11వ రోజున మాత్రము ఆ ఉన్నటువంటి సంథింగ్ అది అస్థికలు అంటారు కదండి, వాటిని ఏం చేశాడంటే కృష్ణ ఒడ్డునే అది కూడా ఆ కృష్ణలో కలిపేసేసి, నాకు కూడా చెప్పకుండా ఆ 3 మాత్రం ఉంచి కృష్ణలో కలిపేసి కార్యక్రమానికి వచ్చేసాడండి. ఇంకొక విషయం ఏంటంటే మరి 10వ రోజున ఒక స్త్రీమూర్తికి జరిగేటువంటి తంతు చాలా భయంకరంగా ఉంటుంది. అది వైశ్య కులంలో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ తెల్ల చీర కట్టించి కూర్చోబెట్టి అక్షంతలు వేసి చేసేటువంటి కార్యక్రమం భయంకరంగా ఉంటుందండి. అటువంటిది కూడా నేను ఏది చేయలేదు. ఏది చెయ్యకుండానే ఆ 11వ రోజు కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలాగ ఈ స్టేజ్ మీద నేను మాట్లాడానో ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని నేను హ్యాండిల్ చేశానండి. నేనే హ్యాండిల్ చేస్తే మా స్కూల్, నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేస్తూ ఉన్నాను. మా స్కూల్ ప్రో వైస్ చైర్మన్ దగ్గర నుంచి టీచర్స్, స్టాఫ్, డైరెక్టర్స్ వచ్చారు, ఆశ్చర్యపోయారు. ఏమిటి వాళ్ళకి ధ్యానం చేస్తానన్న విషయం తెలుసు, స్కూల్లో ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తానని తెలుసు, గ్రామాల్లో చేస్తానని తెలుసు, కానీ ఇంతటి తీవ్రమైనటువంటి మార్పుని తీసుకుని రాగలిగిన స్థాయి ఈమెలో ఉందా అని మాట్లాడమంటే ఒకసారి వచ్చి ఏమన్నారంటే, అంటే శనివారం స్కూల్కి వెళ్ళాను, ఆదివారం నాడు ఆయన బాడీ వెకేట్ చేశారు, అంటే ముందు రోజు దాకా స్కూల్కి వెళ్ళాను కదా, ఆమె ఆ రోజున ఎలా ఉన్నారో ఈ రోజున కూడా అలాగే ఉన్నారు అని చెప్పారండి. ఇది అతి గొప్పదైనటువంటి విషయం. ఎందుకంటే ఇది ఒక మార్పు అండి. దాదాపుగా 200 మంది వచ్చారండి ఆ కార్యక్రమానికి. వాళ్ళు అందరిలో కూడా ఒక్కటే అన్నారు, ఏంటి అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు కదా, మరణానికి ముందే నా కార్యక్రమాలు, నా మరణం తర్వాత కార్యక్రమాలు చేయాలా అక్కర్లేదా అని మేమందరం కూడా ముందే నిర్ణయం తీసేసుకుంటాం, ఆ ప్రకారంగా మేము నడుచుకుంటాం, మీరు మాకు స్ఫూర్తిగా నిలిచారు అని చెప్పారు.
నాకు స్ఫూర్తిగా నిలిచింది రాఘారావు గారు. ఎందుకనంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన ఏది చేయలేదండి. సంస్మరణ వేడుకలు అని పెట్టారు. నేను కూడా అలాగే సంస్మరణ వేడుకలనే పెట్టాను. కాబట్టి పుట్టడము ఒక వేడుకే, మరణం కూడా ఒక వేడుకే అనేటువంటి విషయం మనం తెలుసుకుంటే, ఇట్లా ప్రతి ఆచారం వెనకాల ఒకనొక అంతరార్థం దాగి ఉందండి. ఒక నోములు చేశారు అంటే ఎందుకు చేస్తారు అంటే, జీవితకాలంలో వాళ్ళు ఎప్పుడు దానం చేయకపోయినా కనీసం ఆ నోముల పేరుతో అయినా దానం చేస్తారు అనేటువంటి అభిప్రాయంతో నోములు వాటిని మరి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా ఆ జనన మరణాల్ని తెలుసుకుని ధ్యానం చేస్తూ వాళ్ళని వాళ్ళు మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే అండి, చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించుకున్నాం. మనం చక్కగా భోజనం చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో మనం ముగించుకుందాం. ప్రశ్న ఉందా? మళ్ళీ అడగండి. సిద్ధాంతం ఉందని చాలా ప్రశ్నలు ఉంది. అదే యోగసు కర్మసు కౌశలని, అంటే మనం దాంట్లో ఒక నైపుణ్యం కర్మ తగ్గుతుంది కానీ అనిపించాలని ఉంటుంది. కొన్ని చోట్ల కర్మసిద్ధం లేదంటున్నారు. ఈ రెండు క్లారిఫై చేయమని నన్ను అందుకనే భగవద్గీతని చక్కగా చదవమని చెప్పని 1-4 సార్లు అదే చెప్పింది. భగవద్గీతలో గీత కూడా చెప్పాడు, ఎప్పటి వరకు కర్మ ఉంటుంది, ఎప్పటి నుండి కర్మ నీకు ఉండదు. నాది అనేటటువంటి ప్రతిఫల ఆపేక్షతోటి నువ్వు కర్మ చేసినప్పుడు అది బంధంగా పరిణమిస్తుంది. అంటే నీ భావాలే నీకు బంధాలైనవి. నువ్వు చేసే పని మీద నేను ఈ పని చేస్తాను కాబట్టి ఈ ఫలితం నాకు రావాలి అని ఫలితం కోసం ఎప్పుడైతే మనం ఎదురు చూస్తున్నామో మన ఎదురు చూపులే మనకు బంధాలైనవి. పని చేయటం వరకే నా ధర్మం, ఫలితం ఎలా ఉన్నా మనకేం లేదు అని దాని పేరు నిష్కామ కర్మ అని పేరు పెట్టబడింది. అర్థమైందా? ఫలితం మీద ఆశ పెట్టుకుంటే ఆశే మనకు బంధమైంది. ఎటువంటి వ్యామోహం నాకు లేదు, పని చేయటం నా ధర్మం అనుకున్నప్పుడు బంధరాహిత్యంలో ఉంటాం. దాని పేరు నిష్కామ కర్మ. అది మనం ఎందులో ఉన్నామన్నది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. ఓకేనా? ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో క్రమశిక్షణతో తన బిడ్డలకు 10 మందికి సేవ చేసే ధైర్యాన్ని, 10 మందికి సేవ చేసే మనస్తత్వాన్ని వీళ్ళు అలవర్చుకోవడానికి ఆవిడ వంతు మద్దతుతోనే వీళ్ళు ఈ విధంగా అవటం జరిగిందని చెప్పి నా ఉద్దేశం. ఈ సందర్భంగా అటువంటి మహాతల్లి పరమదించినందున ఆవిడ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి నేను నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.